సంపూర్ణ రామాయణం యుద్ధకాండము. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి. దాదాపు 5000 ఏళ్ల క్రిందట. సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం. సెప్టెంబర్ 10, 1935 ఆగస్టు 15, 2006. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. 2024వ సంవత్సరము. యుద్ధకాండము 111వ సర్గ. ఇంతమంది రావణుని భార్యలు ఇలా విలపిస్తూ ఉంటే రావణుని పట్టమహిషి పెద్ద భార్య మండోదరి మౌనంగా నిలబడి ఉంది. లోలోపలదు ఖపడుతూ ఉంది. రాముని చేతిలో మరణించిన తన భర్త రావణుని చూచి లోలోపల కుమిలిపోతూ ఉంది. మహారాజా, నీవు దీర్ఘబాహువు, కుబేరుని తమ్ముడివి. నీకు దేవేంద్రుడు కూడా భయపడతాడు. నీ పరాక్రమానికి భయపడి ఋషులు, మునులు, గంధర్వులు దిక్కుతోచకుండా పారిపోయారు. అటువంటి పరాక్రమవంతుడివి ఒక మానవుని చేతిలో మరణించినందుకు సిగ్గుపడటం లేదా? ముల్లోకములను గడగడలాడించిన నిన్ను అడవులు పట్టి తిరిగే మానవుడు ఒకడు ఎలా చంపగలిగాడు? ఆశ్చర్యంగా లేదు? సందర్భాన్ని బట్టి రూపాలను మారుస్తూ మనుష్యులు కూడా అడుగుపెట్టలేని ప్రదేశములలో కూడా సంచరించే నీవు మానవుడైన రాముని చేతిలో చావడం ఏం బాగాలేదు. నీ సైనిక బలం సామాన్యమైనది కాదు, అపారమైనది. నీవు కూడా మహాపరాక్రమవంతుడివి. నీవు యుద్ధంలో నిలబడితే నీ ఎదుటబడటానికి ఎవరూ సాహసించరు. అట్టి నిన్ను ఒక మానవుడు రాముడు చంపగలిగాడు అంటే నమ్మలేకపోతున్నాను. జనస్థానములో నీ సోదరుడు ఖరుని 14,000 మంది రాక్షసులను చంపాడు అని తెలిసినప్పుడే రాముని శక్తిని గురించి నీవు తెలుసుకుని ఉండాల్సింది. రాముడు మానవ మాత్రుడు కాడు, ఏదో దైవశక్తి అని ఊహించి తగు చర్యలు తీసుకోవాల్సింది. దేవతలు కూడా ప్రవేశించడానికి భయపడే లంకానగరంలో ఒక వానరము ప్రవేశించి అక్షకుమారుని చంపి లంకను తగలపెట్టిన నాడే మేము కీడును శంకించాము. వానరులు 100 యోజనముల దూరము వారధిని కట్టి లంకలో ప్రవేశించారు అని విన్న నాడే నాకు రాముడు సాధారణ మానవుడు కాడు అని అనుమానం కలిగింది. సాక్షాత్తు యమధర్మరాజే నిన్ను చంపడానికి రాముని రూపంలో వచ్చాడా అని నాకు అనుమానంగా ఉంది. నిన్ను చూడ్డానికి కూడా భయపడే దేవేంద్రుడు ఇంత పని చేయలేడు. దేవేంద్రునికి అంత శక్తి లేదు. కాని ఒక మానవమాత్రుడైన రాముడు నిన్ను చంపలేడు. కాబట్టి నిన్ను చంపిన రాముడు ఒక మహాయోగి, చావులేనివాడు, ఎల్లప్పుడూ ఉండేవాడు, ఆది అంతములేనివాడు, సర్వజన పోషకుడు, శంఖచక్రగదాధారి, శ్రీవత్సమను మచ్చను వక్షమున కలిగినవాడు, లక్ష్మీసమేతుడు అయిన ఆ పరమాత్మ తప్ప వేరు కాదు. ఈ వానరులు అంతా రాముని సాయం చేయడానికి వచ్చిన దేవతామూర్తులు. కాబట్టే ఇంతమంది రాక్షసులను సంహరించి నిన్ను కూడా చంపగలిగాడు. వేరొకరికి సాధ్యం కాని పని తాను చేశాడు. ఓ నాథా, పూర్వము నీవు బ్రహ్మ గురించి, శివుని గురించి తపస్సు చేసినప్పుడు నీ ఇంద్రియములను అదుపులో పెట్టుకున్నావు. కాని ఇప్పుడా ఆ ఇంద్రియముల వలన పుట్టిన కోరికలే నిన్ను జయించాయి. నిన్ను, నీతోపాటు లంకను సర్వనాశనం చేశాయి. నీకు గుర్తు ఉందో లేదో? నేను కూడా నీతో, రామునితో మైత్రి చేసుకోమని, సీతను రాముని వద్దకు పంపమని చెప్పాను. కాని నీవు వినలేదు. ఫలితం అనుభవించావు. ఓ లంకాధిప, నీ నాశనమును నీవే సీతరూపంలో కొని తెచ్చుకున్నావు. నీ ఐశ్వర్యము, నీ సంపదలు, నీ బంధుజనము నాశనం అవడానికే నీవు సీతను తెచ్చి లంకలో పెట్టావు. నీకు సీత మీద కోరిక పుట్టింది నీ నాశనానికే అని గ్రహించలేకపోయావు. సీత అంటే ఎవరనుకున్నావు? లోకముల అన్నింటి చేత ఆరాధింపతగినది, భూదేవికే క్షమాగుణం నేర్పగల నేర్పరి, లక్ష్మికే లక్ష్మి. ఆమెకు భర్త అంటే అంతులేని ప్రేమ. వెతికి చూచినా ఆమెలో ఎట్టి దోషము కనపడదు. అటువంటి సీత మీద చెయ్యి వేశావు. తన మానాన తాను అడవిలో కందమూలములు తిని బతుకుతున్న సీతను పనిగట్టుకొని అపహరించావు. ఫలితం అనుభవించావు. సీతను అనుభవించాలి అని అనుకోవడమే నీ మరణానికి కారణం. నిన్ను రాముడు చంపలేదు. సీత పాతివ్రత్యము చేతనే నువ్వు చంపబడ్డావు. ప్రతివాడికి మంచి పనికి మంచి ఫలము, చెడ్డ పనికి చెడ్డ ఫలము ఇంద్రుడు
అగ్ని మొదలగు దేవతలు ఇస్తూ ఉంటారు. నీకు కూడా సీతను అపహరించగానే నీకు తగిన ఫలం ఇవ్వాల్సింది. కాని దేవతలు నీకు భయపడి ఆ చెడ్డ ఫలమును నీకు ఇవ్వలేదు. అందుకే ఇన్నాళ్లు బతికావు. దేవతలు భయపడ్డా కాలము భయపడదు కదా. నీకు ఇప్పుడు కాలం సమీపించింది. పోయావు. విభీషణుడు మంచి కార్యములు చేశాడు. లంకకు రాజు కాబోతున్నాడు. నీవు చెడ్డ కార్యములు చేశావు. లంకాధిపతిగా పరిపాలించే అర్హతను కోల్పోయావు. నాథా, నీకు సౌందర్యవతులైన స్త్రీలకు కొదవ ఏమున్నది? నీ అంతఃపురము నిండా వివిధ జాతులకు చెందిన లోకోత్తర సౌందర్యవతులు కోకొల్లలుగా ఉన్నారు. కాని నిన్ను కామపిశాచి ఆవహించినది. వారి సౌందర్యము నీ కంటపడలేదు. అంతదాకా ఎందుకు? అందములో గాని, ఐశ్వర్యములో గాని, వంశములో గాని ఆ సీత నా కాలిగోటికి కూడా సరిపోదు. ఎదురుగా ఉన్న నన్ను వదిలి నీవు ఆ సీత వెంటబడ్డావు. నీ అజ్ఞానము కాక మరేమున్నది? పుట్టడం యాదృచ్ఛికమే కాని చావు మాత్రం ఏదో కారణం లేనిది రాదు. నీకు సీత రూపంలో నీ మరణం సంభవించింది. నీకు మృత్యు ఆసన్నం కాబట్టే ఎక్కడో దండకారణ్యంలో జనస్థానంలో తన మానాన తాను కందమూలములు తిని బతుకుతున్న సీతను మోసంతో అపహరించి తెచ్చావు. నీ చావును నీవే తెచ్చి నీ పక్కనే పెట్టుకున్నావు. అదును చూచి ఆ చావు నిన్ను మా నుండి అపహరించింది. ఓ లంకేశ్వర, నేను నీతో కలిసి విమానముల మీద, కైలాస పర్వతము మీద, మేరు పర్వతము మీద, ఉద్యానవనములలోనూ విహరించాను. ఎన్నో దేశములు తిరిగాను. అక్కడి వింతలు విశేషాలు చూచాను. నీ మరణంతో నా వైభవము అంతా అంతరించింది. వైధవ్యము ప్రాప్తించింది. నీ కామ కోరికలకు నేను బలి అయ్యాను. రాచభోగములు చంచలములు అని తెలుసుకోలేకపోయాను. నాథా, ప్రతిరోజు అందమైన వస్త్రములు ధరించి, మైపుతలు పూసుకొని, మద్యము సేవిస్తూ హంసతులికా తల్పము మీద పరుండేవాడివి ఇప్పుడు ఈ కటికనేలమీద దుమ్ములో ధూళిలో పడుకొని ఉన్నావా? విధి ఎంత చిత్రమైనది! ఇన్నాళ్లు నీతో కూడి సురలోకభోగములు అనుభవించాను. అవన్నీ శాశ్వతము అనుకున్నాను. నీకు మరణమే లేదనుకున్నాను. కాని నీ అకాల మరణంతో నాకు వైధవ్యము ప్రాప్తిస్తుందని కలలో కూడా ఊహించలేదు. నా తండ్రి దానవులకు ప్రభువు అని, నా భర్త రాక్షసులకు ప్రభువు అని, దేవతలను జయించినవాడు అని గర్వంతో తలెత్తుకు తిరిగేదాన్ని. నా తండ్రికి గాని, నా భర్తకు గాని ముల్లోకములలో ఎదురు లేదని అనుకునేదాన్ని. అటువంటి నీకు ఒక మానవుని వలన ఈ భయం ఎలా వచ్చిందో అర్థం కాకుండా ఉంది. ఆలోచిస్తుంటే ఇదంతా ఒక స్వప్నంలా ఉంది. నిజంగా నువ్వు చచ్చిపోయావా? నీవు మరణించావు అంటే నమ్మలేకుండా ఉన్నాను. అది ఒక మానవుడు అయిన రాముని చేత చంపబడ్డావు అంటే నమ్మశక్యంగా లేదు. మృత్యువుకే మృత్యువుగా ప్రసిద్ధి చెందిన నీవు ఆ మృత్యువుకే లొంగిపోయావా? నా భర్త రావణుడు సామాన్యుడు కాడు. 3 లోకములలో ఉన్న ఐశ్వర్యములనన్నిటినీ తన పాదాక్రాంతము చేసుకున్నవాడు. 3 లోకములను భయపెట్టినవాడు. దిక్పాలకులను తన వాకిట నిలబెట్టినవాడు. కైలాస పర్వతమును కదిపినవాడు. తన ఎదుట ఎవడైనా గర్వంతో నిలబడితే వాడి గర్వాన్ని హరించినవాడు. శత్రువులను సంహరించి తన వాళ్లను రక్షించుకునేవాడు. దానవులను, యక్షులను సంహరించినవాడు. రాక్షసజాతిని రక్షించినవాడు. నా భర్త ఋషులు చేసే యజ్ఞములను పాడు చేసేవాడు. అధర్మాన్ని ఆచరించేవాడు. మాయాయుద్ధంలో నిపుణుడు. ఏ దేశాలను జయిస్తాడో ఆయా దేశాల నుండి దేవ, దానవ, గంధర్వ కన్యలను తీసుకొచ్చి అనుభవించినవాడు. ఈ లంకా ద్వీపమునకు రక్షకుడు. ఇట్టి నా భర్తను రాముడు చంపాడు అంటే ఎలా నమ్మడం? అలాంటి భర్త మరణించి శవంగా నేలమీద పడి ఉండటం చూచిన నేను ఇంకా బతికి ఉన్నాను అంటే ఎలా నమ్మడం? నేను చాలా మొండిదానను. అందుకే ఇంత ఘోరం జరిగినా ఇంకా బతికి ఉన్నాను. ఓ రాక్షసరాజా, ఈ దుమ్ములో ధూళిలో ఎలా పడుకొని ఉన్నావయ్యా? అలా పడుకోడానికి నీకు మనసు ఎలా ఒప్పిందయ్యా? నీ కుమారుడు ఇంద్రజిత్తును లక్ష్మణుడు చంపినప్పుడే నేను సగం మరణించాను. నీ మరణంతో పూర్తిగా మరణించాను. జీవచ్ఛవంలా మిగిలి ఉన్నాను. నీవు లేకుండా
నీతో కామభోగములు అనుభవించకుండా శేషజీవితం అంతా దుఃఖిస్తూ జీవచ్ఛవంలా బతకాలా నేను? నా వల్ల కాదు. కాబట్టి నేను కూడా నీ వెంట వస్తాను. నన్ను కూడా నీ వెంట తీసుకుని వెళ్ళు. అసలు నన్ను ఒంటరిగా ఇక్కడ వదిలిపెట్టి నీవు ఎలా వెళ్ళగలిగావు? నేను ఇంతగా విలపిస్తున్నా నాతో ఒక్కమాట కూడా మాట్లాడటం లేదు ఎందుకని? అంతఃపురంలో ఉన్న నేను నీవు మరణించావని తెలియగానే మేలి ముసుగు కూడా లేకుండా పాదచారినే పరుగు పరుగున వచ్చానని నా మీద కోపమా నాథా? నేనే కాదు, అటు చూడు, నీ భార్యలందరూ రాచమర్యాదలను అతిక్రమించి ఎలా నీకోసం విలపిస్తున్నారో ఒక్కసారి చూడు. నాతో పాటు వాళ్లను కూడా కోప్పడు, వాళ్లను కూడా నిందించు. నీకోసరం వాళ్లందరూ ఎలా కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారో చూడు. వాళ్లను ఓదార్చు. వాళ్లంటే నీకు ఇష్టం లేదా? ఉంటే ఎందుకు వారితో మాట్లాడవు? నాథా, నాకు ఒకటి తోస్తూ ఉంది. నీవు ఎంతమందినో చంపి ఉంటావు. వారి భార్యలలో ఎంతో మంది పతివ్రతలు ఉండి ఉంటారు. వారి శాపములు అన్నీ నీకు తగిలి ఉంటాయి. వారు కార్చిన కన్నీరు వృధా పోతుందా? అందుకే ఇలా అకాలమరణం చెందావు. మా అందరినీ విధవలను చేశావు. ఇంతకు నాకు అర్థం కాని విషయం ఏమిటంటే, మూడు లోకములను జయించిన నీవు, అత్యంత పరాక్రమవంతుడవైన నీవు ఒక ఆడుదానిని ఎలా దొంగతనంగా తీసుకుని వచ్చావు? ధైర్యంగా ఆమె భర్తకు తెలిసే తీసుకురావచ్చు కదా. నీవు ఇంత పిరికివాడివి అని నాకు తెలియదు. నీవు ఎప్పుడు కాని ఏ యుద్ధములో కాని ఎవరికీ కాని భయపడినట్టు నాకు తెలియదు. కాని సీత భర్తకు భయపడ్డావు. అదే నీ పాలిట మృత్యువు అయింది. నీవు సీతను తీసుకురాగానే నీ తమ్ముడు విభీషణుడు బాగా ఆలోచించి నీ వ్యామోహంతో లంకానగరానికి చేటు వచ్చింది అని అన్నాడు కదా. ఆనాడు విభీషణుని మాట ఎందుకు వినలేదు? ఈ రాక్షస కులమును ఎందుకు సర్వనాశనం చేశావు? నాథా, నీవు వీరమరణం పొందావు. నిజానికి నీ గురించి నేను దుఃఖించకూడదు, శోకించకూడదు, విచారించకూడదు. కాని నేను స్త్రీని, నీ భార్యను. అందుకే దుఃఖము ఆపుకోలేక ఏమోమో అంటున్నాను. నా మనసులో లేదు. నీవు పుణ్యం చేశావు, పాపాలు చేశావు. నీ పుణ్యపాపములను మోసుకుని నీ దారిన నీవు వెళ్లిపోయావు. నీ మరణం చేత నాకు దుఃఖం మిగిలింది. అందుకే ఈ విచారమంతా. ఆనాడు నీ బంధుమిత్రులు చెప్పిన మాటలు విని ఉంటే నీకు, మాకు, లంకకు ఇంతచేటు దాపురించదు కదా. కనీసం నీ తమ్ముడు విభీషణుని మాటలు విన్నా బాగుపడి ఉండేవాడివి. మాకు ఈ దుఃఖము కలిగేది కాదు. నాడు మారీచుని మాట విన్నా బాగుండేది. నా మాట విన్నా బాగుండేది. కనీసం నా తండ్రి గారి మాట విన్నా బాగుండేది. ఇంత అనర్థము జరిగేది కాదు. ఎవరి మాట వినని ఫలితం ఈనాడు అనుభవిస్తున్నావు. ఏమిటి నాథా ఇది? నేను ఇంతగా అడుగుతుంటే, శోకిస్తుంటే, ఆ ప్రకారం దుమ్ములో ధూళిలో పడి ఉన్నావు కాని ఒక్క మాట కూడా అనడం లేదు. నా మీద కోపమా నాథా? పోనీ నిద్రపోతున్నావా? నేను మేల్కొలుపుతున్నాను కదా. మరి నిద్రలేవవా? నాతో మాట్లాడవా? యుద్ధములో ఎన్నడూ భయంతో వెనుకంజవేని నీవు నాతో మాట్లాడటానికి భయపడుతున్నావా? నీకు భయపడి సూర్యుడు ఎన్నడూ లంకలో తన కిరణములను తీక్షణంగా ప్రసరించలేదు. ఈనాడు నీవు లేవని చూడు, సూర్యుడు ఎంత తీవ్రంగా ప్రకాశిస్తున్నాడో. నాథా, నాకన్నా ఈ యుద్ధభూమి ఎక్కువయిందా? ఈ ప్రకారంగా గాఢంగా కౌగలించుకుని పడుకొని ఉన్నావు. కనీసం నాతో ఒక్కమాట కూడా మాట్లాడటం లేదు. నాకన్నా భూమి ఎక్కువ అయిందా నీకు? అవునులే, నేను కఠినాత్మురాలను. అందుకే నీవు నాతో మాట్లాడటం లేదు. లేకపోతే నీ మరణం కళ్లారా చూచికూడా నా గుండెలు బద్దలు కాలేదంటే నా గుండె బండరాయి కన్నా కఠినం కదా అని రావణుని శరీరం మీద పడి మండోదరి పరిపరి విధాల విలపిస్తూ ఉంది. అలా ఏడ్చి ఏడ్చి రావణుని వక్షస్థలము మీద పడి మూర్ఛపోయింది. రావణుని భార్యలు ఆమెను లేపి కూర్చుండబెట్టి సేదదీర్చారు. ఆమెను మంచి మాటలతో ఓదారుస్తున్నారు. అమ్మా మండోదరి, నీకు తెలియనిది ఏమున్నది? ఈ లోకమే అస్థిరము కదా. మరి ఈ లోకములో ఉన్న జీవులు కూడా అస్థిరములే కదా.
ఈ జీవుల ఐశ్వర్యములు భోగభాగ్యములు కూడా అస్థిరములు చంచలములే కదా. నిన్న ఉన్న రాచభోగములు ఈరోజు లేవు కదా. విధి వైపరీత్యము, వీటికోసరం మనము శోకించి ప్రయోజనము లేదు అని మండోదరిని ఓదారుస్తున్నారు. కాని మండోదరి ఏడుపు మానలేదు. ఇదంతా చూస్తున్న రాముడు విభీషణుని చూచి ఇలా అన్నాడు, మిత్రమా విభీషణ, నీవు రావణుని భార్యలను ఓదార్చు, నీ అన్న రావణునికి అంతిమ సంస్కారములకు ఏర్పాట్లు చెయ్యి అని అన్నాడు. రామా, నా అన్న ధర్మము తప్పాడు, అతి క్రూరుడుగా ప్రవర్తించాడు, సత్యము పలకడానికి ఏనాడు ఆసక్తి చూపలేదు, ఇతరుల భార్యల పట్ల మక్కువ పెంచుకున్నాడు. ఇటువంటి దుర్మార్గునికి అంతిమ సంస్కారములు నేను చేయలేను. నాకన్నా పెద్దవాడు కాదనను, కాని ఇతడు పెద్దవాడు, పూజ్యుడు అని చెప్పతగ్గవాడు కాదు. మంచి మాటలు చెప్పినందుకు నన్ను రాజ్యము నుండి వెళ్లగొట్టాడు. ఇతడు నాకు సోదర రూపంలో ఉన్న శత్రువు. కాని ఒక విషయానికి నేను భయపడుతున్నాను, ఇతని కుమారులందరూ చనిపోయారు. నేను తప్ప రావణునికి అంతిమ సంస్కారములు చేయడానికి ఎవరూ లేరు. ఇప్పుడు నేను నిరాకరిస్తే లోకము అంతా నన్ను కనీసము అన్నకు అగ్ని సంస్కారము చేయనందుకు నిందిస్తుంది. కాని లోకం ఇటువంటి దుర్మార్గుడికి అంతిమ సంస్కారములు చేయ నిరాకరించినందుకు నన్ను పొగుడుతుంది కూడా. నిర్ణయం నీది, నీవు ఏమి చెయ్యమంటే అది చేస్తాను అని అన్నాడు విభీషణుడు. అప్పుడు రాముడు ఇలా అన్నాడు, విభీషణ, నేను నీకు మిత్రుడను కదా. నీ సహాయము వలననే నేను లంకను జయించగలిగాను. నీ అన్న రావణుడు అధర్మవర్తనుడు, అసత్యవాది కావచ్చును, కాని ఇతడు మహాపరాక్రమవంతుడు, శూరుడు, వీరుడు, యుద్ధములో వీరుడిగా మరణించాడు. ఇతనిని సాక్షాత్తు దేవేంద్రుడు కూడా జయించలేకపోయాడని విన్నాము కదా. పైగా అతడు నీకు అన్న నీచేత దహన సంస్కారములు చేయించుకునే అర్హత అతనికి ఉంది. దానిని నీవు కాదనలేవు. ఇటువంటి వీరునికి దహన సంస్కారములు చేస్తే నీకు కీర్తి ప్రతిష్టలు కూడా లభిస్తాయి. తరువాత నీ ఇష్టం అని అన్నాడు రాముడు. రాముని మాటలను శిరసావహించాడు విభీషణుడు. వెంటనే తన అన్న రావణునికి దహన సంస్కారములు చేయడానికి ఏర్పాట్లు చేశాడు. మొదట్లో రావణుని మరణానికి ఎంతగానో దోహకించిన విభీషణుడు ఇప్పుడు తన అన్నకు దహన సంస్కారములు చేయడానికి నిరాకరించడం అంత సమంజసంగా లేదు. పైగా ఈ శ్లోకములు ప్రాచ్యప్రతిలో లేవు కాబట్టి ఇవి తరువాత చేర్చి ఉండవచ్చును అని పండితుల అభిప్రాయము. విభీషణుడు రావణుని ఇంటి నుండి అగ్నిహోత్రమును తెప్పించాడు, కాల్చడానికి కట్టెలను తెప్పించాడు, ఋత్విక్కులను పిలిపించాడు, అగరు, చందనము మొదలగు సుగంధ ద్రవ్యములను తెప్పించాడు, మణులను, ముత్యములను తెప్పించాడు. తరువాత శాస్త్ర ప్రకారము మాల్యవంతునితో రావణుని అంత్యక్రియలను నిర్వహించాడు. రావణుని శరీరాన్ని బాగా అలంకరించిన బంగారు పల్లకీలో ఎక్కించారు, భేరీ మృదంగములు వాయించారు, పూలు చల్లారు. వంది మాగధులు రావణుని గుణగణములను స్తోత్రం చేస్తున్నారు. విభీషణుడు అగ్ని పట్టుకొని ముందు నడువగా రావణుని పల్లకీ వెనుక బయలుదేరింది. అందరూ శ్మశానం చేరుకున్నారు. అంతఃపుర స్త్రీలు అందరూ వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. రావణుని కడసారి చూపులు చూచుకున్నారు. ఒక పవిత్రమైన ప్రదేశములో చితి పేర్చారు. దానిమీద మెత్తని వస్త్రములను పరిచారు. వాటిని సుగంధ ద్రవ్యములతో తడిపారు. రావణుని మృతదేహాన్ని ఆ చితిమీద ఉంచారు. అగ్నిని ఆగ్నేయ దిశలో ఏర్పరిచిన వేదిక మీద ఉంచారు. పెరుగు నెయ్యి కలిపి ఆయన భుజాలకు రుద్దారు. ఒక శకటమును పాదాల దగ్గర ఉంచారు. ఒక రోలును తొడల దగ్గర పెట్టారు. కర్రలతో చేసిన గిన్నెలను, అరణిని, ఉత్తర అరణిని యజ్ఞము కొరకు నిప్పు పుట్టించడానికి ఉపయోగించే సాధనములు, ఒక రోకలిని వాటి వాటి స్థానములలో ఉంచారు. విభీషణుడు మొదలగు వారు చితి చుట్టూ ప్రదక్షిణం చేశారు. రావణుని చితి దగ్గర ఒక పశువును బలి ఇచ్చారు. దాని శరీరమును చీల్చి దాని కడుపులో ఉండే పదార్థములను నేతితో తడిపి రావణుని ముఖం మీద ఉంచారు. రావణుని మీద పుష్పములు, గంధము, అక్షతలు, సుగంధ ద్రవ్యములు ఉంచారు. పేలాలు చల్లారు. విభీషణుడు శాస్త్రోక్తముగా రావణుని చితికి నిప్పు అంటించాడు. తరువాత స్నానం చేసి తడి వస్త్రములతో దర్భలు, నువ్వులను నీళ్లతో సమర్పించి జలతర్పణము విడిచాడు. కడసారిగా తన అన్న రావణునికి భక్తితో తలవంచి నమస్కారము చేశాడు.
అప్పటిదాకా ఏడుస్తున్న అంతఃపుర స్త్రీలను ఓదార్చి అంతఃపురములకు పంపాడు. స్త్రీలందరూ వారి వారి గృహములకు వెళ్లిన మీదట విభీషణుడు రాముని వద్దకు వచ్చి నిలబడ్డాడు. విభీషణుడు తన అన్న రావణునికి యథావిధిగా దహన సంస్కారములు జరిపి రావణునికి ఉత్తమ గతులు కలిగించినందుకు చాలా సంతోషించాడు. రాముడు శత్రు సంహారం జరిగింది, విజయము లభించింది. రాముడు తన కోపాన్ని విడిచిపెట్టాడు, ధనుర్బాణములను కవచమును విడిచిపెట్టాడు, శాంతమూర్తిగా సౌమ్యతను పొందాడు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 111వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 112వ సర్గ. రామ రావణ యుద్ధమును చూడటానికి వచ్చిన దేవ, దానవ, గంధర్వులు రావణ సంహారమును చూచి సంతోషించి తమ తమ స్థానములకు వెళ్లిపోయారు. ఇంద్రుడు తనకు పంపిన దివ్యరథమును రాముడు మాతలికి ఇచ్చివేశాడు. మాతలిని సముచితంగా గౌరవించి స్వర్గలోకమునకు పంపాడు. రాముని అనుజ్ఞ తీసుకుని మాతలి రథముతో సహా ఇంద్రుని వద్దకు వెళ్లాడు. తరువాత రాముడు తన స్నేహితుడు అయిన సుగ్రీవుని గాఢంగా ప్రేమతో కౌగలించుకున్నాడు. తరువాత లక్ష్మణునితో సహా తన నివాసమునకు వెళ్లాడు. రాముడు లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు, లక్ష్మణ, మనకు విభీషణుడు ఎంతో ఉపకారము చేశాడు. రావణుని మరణం తరువాత లంకారాజ్య సింహాసనమును అధిష్ఠించుటకు విభీషణుడు తప్ప వేరెవరూ లేరు. కాబట్టి నీవు విభీషణుని లంకారాజ్యమునకు పట్టాభిషిక్తుని చెయ్యి. నేను విభీషణునికి ఆ విధంగా మాట ఇచ్చాను, నా మాటను నెరవేర్చు. విభీషణుని లంకారాజ్యమునకు రాజుగా చూడవలెనని కోరికగా ఉంది అని అన్నాడు రాముడు. లక్ష్మణుడు రాముని ఆజ్ఞను శిరసావహించాడు. వెంటనే ఒక బంగారు పాత్రను తెప్పించాడు. వానరుల చేత ఆ పాత్ర నిండా సముద్రజలమును తెప్పించాడు. వానరులు వెంటనే వెళ్లి ఆ బంగారు పాత్ర నిండా సముద్రజలమును తీసుకుని వచ్చారు. లక్ష్మణుడు విభీషణుని లంకారాజ్య సింహాసనము మీద కూర్చుండబెట్టాడు. బంగారు పాత్ర నిండా తెప్పించిన సముద్ర జలముతో లక్ష్మణుడు విభీషణుని వేదోక్త విధి ప్రకారము లంకారాజ్యమునకు రాజుగా అభిషిక్తుని చేశాడు. వానరులు రాక్షసులు హర్షధ్వానాలు చేశారు. తనకు విధేయులుగా ఉన్న 4 మంత్రులతో విభీషణుడు లంకారాజ్యము పరిపాలించసాగాడు. విభీషణుడు లంకారాజ్యమునకు అభిషిక్తుడు అయ్యాడని తెలిసి రాముడు ఎంతో సంతోషించాడు. విభీషణుడు కూడా రాముడు తన మాట ప్రకారము లంకారాజ్యమును తనకు ఇచ్చినందుకు రాముని ఎడల ఎంతో కృతజ్ఞతాభావమును చూపించాడు. రాజ్యాభిషిక్తుడైన తరువాత విభీషణుడు తన మంత్రులతో సహా రాముని వద్దకు వచ్చాడు. ఆయన వెంట రాక్షసులు రాముని కొరకు శుభసూచకంగా లాజలు, పెరుగు, మధురమైన పదార్థములు, ఫలములు, పుష్పములు తీసుకుని వచ్చారు. విభీషణుడు ఆ మంగళ ద్రవ్యములను రామునికి లక్ష్మణునికి భక్తితో సమర్పించాడు. రాముడు సంతోషంతో వాటిని స్వీకరించాడు. తరువాత రాముడు పక్కనే ఉన్న హనుమంతుని చూచి ఇలా అన్నాడు, హనుమా, నీవు లంకాధిపతి అయిన విభీషణుని అనుమతి తీసుకుని లంకలో ప్రవేశించి సీతను చూచి సీతకు నా గురించి, నా క్షేమము గురించి తెలియజేయి. హనుమా, ఇక్కడ నేను లక్ష్మణుడు, సుగ్రీవుడు క్షేమంగా ఉన్నట్టు సీతకు తెలియజేయి. నా మాటలు విన్న తరువాత సీత ఏమి చెబుతుందో విని తిరిగి వచ్చి ఆ మాటలు నాకు చెప్పు అని అన్నాడు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 112వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 113వ సర్గ. రాముని చేత ఆజ్ఞాపించబడిన హనుమంతుడు రాక్షసులు తన వెంట రాగా సీత ఉన్న అశోకవనమునకు బయలుదేరాడు. హనుమంతుడు అశోకవనమును ప్రవేశించే ముందు విభీషణుని అనుమతి తీసుకున్నాడు. అశోకవనములో ప్రవేశించిన హనుమంతుడు సింసుపా వృక్షము కింద కూర్చుని ఉన్న సీతను చూచాడు. ఆమె వద్దకు పోయి ఆమెకు నమస్కరించి నిలబడ్డాడు. మొదట సీత హనుమంతుని గుర్తించలేదు. తరువాత హనుమంతుని గుర్తించి సంతోషించింది. అప్పుడు హనుమంతుడు రాముని సందేశమును సీతకు వినిపించసాగాడు. అమ్మా సీతమ్మ తల్లి, రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, విభీషణుడు క్షేమంగా ఉన్నారు. వానరసేనలు కూడా క్షేమంగా ఉన్నారు. రాముడు తన శత్రువు అయిన రావణుని సంహరించి విజయుడైనాడు. నీకు తన క్షేమములు తెలుపమని నన్ను పంపాడు.
రాముని క్షేమము గురించి నీకు తెలిపినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంక నీవు దుఃఖమును వదిలిపెట్టి సంతోషంగా ఉండు. ఇక్కడ నిన్ను బాధపెట్టేవారు ఎవరూ లేరు. రావణుడు చంపబడ్డాడు. లంకా నగరము విభీషణుని వశము అయింది. నీకోసరమే రాముడు 100 యోజనముల దూరము సేతువును నిర్మించి లంకా నగరం చేరుకున్నాడు. అమ్మా, ఇప్పుడు నీకు ఎటువంటి భయము లేదు. ఎందుకంటే ఇప్పుడు లంకా రాజ్యము విభీషణుని అధీనములో ఉంది. ఇప్పుడు నీవు నీ స్వగృహములో ఉన్నట్టు ఏ భయము లేకుండా ఉండవచ్చును. విభీషణుడు కూడా తమరి దర్శనము చేసుకొనవలెనని కుతూహలపడుతున్నాడు అని పలికాడు హనుమంతుడు. హనుమంతుని మాటలు సీతకు పరమ సంతోషాన్ని కలుగజేశాయి. ఆ ఆనందంలో ఆమెకు నోటి వెంట మాటలు రాలేదు. సీతాదేవి నుండి ఏమీ సమాధానము రాకపోవడంతో హనుమంతుడు కంగారుపడ్డాడు. అమ్మా సీతాదేవి, ఏమమ్మా మాటలాడటం లేదు? నేను ఏమన్నా తప్పుగా మాట్లాడానా? ఎందుకమ్మా నాతో మాట్లాడటం లేదు అని ఆతురతగా అన్నాడు హనుమంతుడు. అప్పుడు సీత ఆనందభాష్పములు తుడుచుకుంటూ ఇలా అంది. హనుమా, నీవు చెప్పిన మాటలకు నా ఆనందం హద్దులు దాటింది. ఆనందంతో నోట మాట రాలేదు. గొంతు బొంగురుబోయింది. ఒక్క క్షణం పాటు నన్ను నేను మరిచిపోయాను. ఇంతటి మంచి వార్తను తెచ్చిన నీకు బహుమతిగా ఇవ్వడానికి నా వద్ద ఏమీయూ లేదు. నీవు చెప్పిన పరమానందకరమైన విషయమునకు ఈ భూమి మీద దొరికే ఏ వస్తువు ఇచ్చినా అది తక్కువే అవుతుంది. వెండి బంగారములు కాని, మణిమాణిక్యములు కాని, రత్నభూషణములు, సకల సంపదలు కాని నీ మాటలకు సాటిరావు అని పలికింది సీత. సీత మాటలకు హనుమంతుని ఆనందానికి అవధులు లేవు. సంతోషంతో ఉప్పొంగిపోయాడు. ఎల్లప్పుడూ నీ భర్త క్షేమాన్నే కోరుకొనే దానవు. నీ భర్తను తప్ప పరపురుషుని కన్నెత్తి చూడని దానవు. అట్టి నీకే ఇలా స్నేహపూరితమైన మాటలు మాట్లాడటం చెల్లింది. అమ్మా, నీవు ఈ దాసుని మీద ప్రేమ అభిమానముతో చెప్పిన మాటలే నాకు రత్నములు, మణులు, మాణిక్యములు, సకల సంపదలతో సమానము. శత్రుసంహారము జరిగిన తరువాత రాముని మొహంలో కనిపించిన సంతోషము, రాముడు క్షేమంగా ఉన్నాడన్న వార్త విన్న తరువాత నీ మొహంలో కనపడ్డ సంతోషము నాకు త్రిలోకాధిపత్యము లభించినంత ఆనందము కలుగచేశాయి. ఇంతకన్నా మీరు నాకు ఇచ్చే బహుమానము ఏమి ఉంటుంది అని అన్నాడు హనుమంతుడు. ఆ మాటలు విన్న సీత హనుమంతునితో ఇలా అంది. హనుమా, బుద్ధిమంతుడవైన నీకే ఇలా మాట్లాడటం చెల్లింది. నీవు సామాన్యుడవు కావు. వాయుదేవుని కుమారుడవు, బలవంతుడవు, శౌర్యవంతుడవు, పరాక్రమవంతుడవు. నీకు అధికమైన నేర్పు, ఓర్పు, ధైర్యము, వినయము ఉన్నాయి. అందువలననే నీవు సముద్రము దాటి లంకకు వచ్చి నన్ను చూచి ఆ విషయం రామునికి చెప్పి రాముని ఇక్కడకు తీసుకుని రాగలిగావు అని హనుమంతుని శ్లాఘించింది సీత. ఆ మాటలు విన్న హనుమంతుడు చుట్టుపక్కల చూచాడు. అప్పటిదాకా సీతకు కాపలాగా ఉన్న వికృతాకారులైన రాక్షస స్త్రీలు కనపడ్డారు. అమ్మా సీతమ్మ తల్లి, వీళ్లే కదా ఇన్నాళ్లు నిన్ను నానా బాధలు పెట్టింది, భయపెట్టింది, రావణుని వరించమని బలవంత పెట్టింది. వీరందరినీ ఇప్పుడు ఈ క్షణమే చంపుతాను. ఎందుకంటే వీళ్ళు నిన్ను అన్నమాటలు అన్నీ నేను ఈ చెట్టు మీద కూర్చుని విన్నాను. నిన్ను పెట్టిన బాధలు అన్నీ కళ్లారా చూచాను. వారి మాటలు విని నీవు అమితంగా శోకించడం చూచి నాలో నేను బాధపడ్డాను. అమ్మా, నాకు అనుమతి ప్రసాదించు. వీళ్లందరినీ నా చేతులతో కొట్టి చంపుతాను. నీకు అపకారము చేసిన వీళ్లను పిడికిళ్లతో గుద్ది చంపుతాను, రక్కుతాను, కొరుకుతాను, జుట్టు పీకుతాను. వీళ్లను కింద పడేసి ఎగిరిగిరి వీళ్లమీద పడి మద్దిస్తాను. ఎముకలు విరుస్తాను, ఏకీలుకాకీలు వెడగొట్టి చంపుతాను. వీళ్లు నిన్ను పెట్టిన బాధలకు ఇదే సరైన శిక్ష. వీళ్లు ఇన్నాళ్లు నిన్ను ఎన్ని బాధలు పెట్టారో అన్ని బాధలు వీళ్లు అనుభవించాలి అని కోపంతో అన్నాడు హనుమంతుడు. సహజంగా దయాగుణము, ఓర్పు కల సీత హనుమంతుని మాటలు విని ఇలా అన్నది. హనుమ, వీళ్లు కేవలము రావణుని సేవికలు. రావణుడు చెప్పినట్టు చేశారు. ఇందులో వీరి తప్పు ఏముంది? రావణుని ఆజ్ఞ అతిక్రమిస్తే రావణుడు వీళ్లను చంపుతాడు. రావణుని చేతిలో దండనకు భయపడి అలా ప్రవర్తించారే కాని ఇందులో వీరి తప్పు ఏమీ లేదు. అది కాకుండా నా కాలము బాగా లేదు.
అందుకని ఇన్ని బాధలు అనుభవించాను. వీళ్లు కేవలం నిమిత్తమాత్రులు. నేను పూర్వము ఎవరిని ఎన్ని బాధలు పెట్టానో అవి అన్నీ ఇప్పుడు అనుభవించాను. కర్మఫలము అనుభవించకుండా తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు కదా. నేను ఇన్ని కష్టములు ఇన్ని రోజులు అనుభవించవలెనని నా మొహాన రాసిపెట్టి ఉంది. దానిని తప్పించడం ఎవరి తరము కాదు కదా. అందుకనే నేను ఈ రావణుని దాసీలు ఎన్ని బాధలు పెట్టినా సహించాను. వారిని ఒక్క మాట కూడా అనలేదు. ఇప్పుడు రావణుడు లేడు. ఇంక వీళ్లు కూడా నన్ను ఏ బాధలు పెట్టరు, ఏమీ అనరు. ఎందుకంటే ఇప్పుడు రావణుని భయం వీళ్లకు లేదు. ఈ సందర్భంలో నీకు ఒక పెద్ద పులితో ఎలుగుబంటి చెప్పిన విషయము చెబుతాను, సావధానంగా విను. సత్పురుషులు ఎప్పుడూ పరులకు అపకారము చెయ్యరు, చేతనైనే ఉపకారం చేస్తారు. అది కాకుండా తమకు అపకారము చేసిన వారికి కూడా అపకారము చెయ్యరు. ఎవరి పాపఫలము వారే అనుభవిస్తారు అని అనుకుంటారు. అది సత్పురుషుల లక్షణము. సత్పురుషులు పాపాత్ములను పుణ్యాత్ములను సమానంగా చూస్తారు. చంపదగిన వారి పట్ల కూడా దయాగుణము ప్రసరిస్తారు. ఎందుకంటే తప్పులు చేయడం ప్రాణులకు సహజ లక్షణము కదా. కేవలం ఇతరులను హింసించడమే పనిగా పెట్టుకున్న వారిమీద కూడా దయ చూపించడం సత్పురుషుల లక్షణము అని పలికింది సీత. సీత దయాగుణానికి ఎంతో సంతోషించాడు హనుమంతుడు. అమ్మా, నీవు రామునికి తగ్గ ధర్మపత్నివి, అందుకే ఇంతటి దయాగుణమును కలిగి ఉన్నావు. రామునికి ఏమైనా సందేశము ఇస్తే తీసుకుని వెళ్లి రామునికి వినిపిస్తాను అని అన్నాడు హనుమంతుడు. హనుమా, నేను వెంటనే నా భర్త రాముని చూడవలెనని వెళ్ళూరుతున్నాను. ఇదే నా సందేశము అని పలికింది సీత. ఆ మాటలు విన్న హనుమంతుడు సీతతో ఇలా అన్నాడు. అమ్మా, ఇంకా ఆలస్యం ఎందుకు? ఇప్పుడే నీవు రాముడిని చూడగలవు. ఇప్పుడే వెళ్లి నీ సందేశమును రామునికి వినిపిస్తాను అని హనుమంతుడు వాయువేగంతో రాముని వద్దకు వెళ్లాడు. సీత చెప్పిన ఏకవాక్య సందేశమును రామునికి వినిపించాడు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 113వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. యుద్ధకాండము 114వ సర్గ. రాముని వద్దకు వచ్చిన హనుమంతుడు రామునికి నమస్కరించి రామునితో ఇలా అన్నాడు. ఓ రామ, ఎవరికోసరం నీవు ఇన్నాళ్లు పరితపిస్తున్నావో, ఎవరికోసరం సేతువును నిర్మించావో, ఎవరికోసరం రావణవధ చేశావో ఆ సీత నిన్ను తక్షణమే చూడవలెనని కోరికగా ఉంది. అందుకని నీవు వెంటనే సీతను చూడాలి, ఆమెను ఓదార్చాలి, ఆమెకు సంతోషమును చేకూర్చాలి. నీ విజయవార్త విన్న సీత సంతోషంతో ఉప్పొంగిపోయింది. నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఎదురు చూస్తూ ఉంది. ఆమె చెప్పమన్న మాట ఏమంటే, కష్టసాధ్యమైన కార్యమును సాధించిన రాముని, లక్ష్మణుని నేను వెంటనే చూడవలెనని కోరుకుంటున్నాను అని ఏకవాక్యంగా నాతో చెప్పింది అని హనుమంతుడు రామునితో సీతా సందేశమును వినిపించాడు. సీత మాటలు విన్న రామునికి కన్నేళ్ల పర్యంతము అయింది. పక్కనే ఉన్న విభీషణుని చూచి లంకాధిప విభీషణ, నీవు వెంటనే సర్వాలంకారభూషితురాలైన సీతను నా వద్దకు తీసుకుని వచ్చుటకు తగిన ఏర్పాట్లు చెయ్యి అని ఆదేశించాడు. వెంటనే విభీషణుడు లంకా నగరములోకి వెళ్లాడు. తన అంతఃపురములోనికి పోయి అక్కడి స్త్రీలతో ఈ విషయం చెప్పాడు. వెంటనే తన అంతఃపుర స్త్రీలను తీసుకుని సీత వద్దకు వెళ్లాడు. అంతఃపుర స్త్రీల ద్వారా రాముని మాటలను సీతకు వినిపించాడు. తరువాత రాక్షసరాజు అయిన విభీషణుడు చేతులు కట్టుకుని సీత ముందు నిలబడి ఇలా అన్నాడు. అమ్మా సీతాదేవి, నీవు వెంటనే స్నానపానాదులు ఆచరించి మైపుతలు పూసుకొని దివ్యాభరణములు పట్టుపీతాంబరములు ధరించి రాముని వద్దకు వెళ్ళుటకు వాహనమును ఎక్కుము. నీ భర్త రాముడు నిన్ను చూడవలెనని ఆతురతగా ఉన్నాడు అని వినయంగా పలికాడు. ఆ మాటలు విన్న సీత విభీషణునితో ఇలా అంది. ఓ రాక్షస రాజా విభీషణ, నేను ఉన్నపళంగానే నా భర్త రాముని చూడవలెనని అనుకుంటున్నాను. నేను ఇంతకాలము ఎలా ఉన్నానో రామునికి తెలియాలి అని అంది. దానికి విభీషణుడు, అమ్మా సీత, రాముడు చెప్పినట్టు చేయడం మంచిదేమో.
అని అన్నాడు. రాముని ఆదేశము పాటించడం తన ధర్మము అని తలచిన సీతారాముడు చెప్పినట్టే చేయుటకు నిర్ణయించుకుంది. విభీషణుడు దానికి తగిన ఏర్పాట్లు చేశాడు. సీతాదేవి అభ్యంగన స్నానము చేసి మంచి వస్త్రములు దివ్యాభరణములు ధరించి రాక్షసులు మోయిచున్న పల్లకి ఎక్కింది. విభీషణుడు పక్కనే ఉండి సీత ఎక్కిన పల్లకిని రాక్షసుల చేత మోయించుకొని రాముని వద్దకు సీతను తీసుకుని వచ్చాడు. ఆ సమయంలో రాముడు ఏదో ఆలోచిస్తున్నాడు. విభీషణుడు రాముని వద్దకు పోయి రామ, నీ భార్య సీత వచ్చింది అని అన్నాడు. ఇక్కడ రాముడు సీతను ఎలా చూచాడు, అప్పుడు రాముని మనోభావాలు ఏమిటి అన్న విషయాన్ని వాల్మీకి క్రింది శ్లోకంలో చెప్పాడు. తామాగతాముపసృత్య రక్షోగుహచిరోషితాం హర్షి దైన్యం చ రోషశ్చత్రయం రాఘవమావిశత్. చాలా కాలం పాటు రాక్షసుని అధీనంలో రావణుని గృహంలో ఉన్న సీత వచ్చింది అన్న మాట వినగానే రామునికి ఆనందము, దుఃఖము, రోషము మూడు భావనలు ఒకేసారి కలిగాయి. పైకి మాత్రము నిర్వికారంగా ఉన్నాడు. సీత వచ్చింది అని తెలియగానే వానరులు అంతా గుమగుడారు. ఎందుకంటే వాళ్లు అప్పటిదాకా సీతను చూడలేదు. సీత ఎలా ఉంటుందో చూద్దామని ఉత్సుకతతో ఉన్నారు. రాముడు పక్కనే ఉన్న విభీషణుని చూచి ఇలా అన్నాడు. విభీషణ, సీతను త్వరగా నా వద్దకు తీసుకుని రా అని అన్నాడు. విభీషణుడు పక్కనే ఉన్న భటుల వైపు చూచాడు. వారు కర్రలు పట్టుకుని గుమ్మగూడిన వారిని పక్కకు నెడుతున్నారు, తోస్తున్నారు, తొలగిస్తున్నారు. అప్పుడు వానరులు భల్లుకములు ఒకరిని ఒకరు తోసుకుంటున్నారు, కింద పడుతున్నారు. సీతను చూడవలెనని తలలు పైకెత్తి చూస్తున్నారు. ఇది చూచి రామునికి కోపం వచ్చింది. విభీషణుని చూచి వాళ్లను ఎందుకో అలా తోసేస్తున్నారు? వాళ్లందరూ నావాళ్లు, నాకోసం ప్రాణాలకు తెగించి వచ్చారు. వాళ్లను ఏమీ అనవద్దు. వాళ్లందరూ సీతను చూడవలెనని కోరుకుంటున్నారు. అంతఃపుర స్త్రీలకు మంచి నడవడికయే అలంకారము కాని ప్రాసాదములు, వస్త్రములు, తెరలు కాదు. స్వయంవరములందు, యజ్ఞయాగములందు, వివాహ సమయములయందు, విపరీత పరిస్థితులయందు అంతఃపుర స్త్రీలు పరుల కంటపడటంలో తప్పులేదు. ఇంతకాలము సీత పరపురుషుని ఇంట ఉన్నది, ఇప్పుడు నా దగ్గరకు వచ్చింది. ఈ సమయంలో ఆమెను అందరూ చూడటంలో ఏమాత్రమూ దోషము లేదు. వాళ్లను అలా దూరంగా తోయవద్దు. సీత ఎన్నో కష్టములు పడింది. ఆమె ఎలా ఉన్నదో చూడాలని అనుకోవడంలో తప్పులేదు. పైగా ఆమె భర్తను నేను పక్కన ఉండగా చూడటంలో దోషం లేదు. అందుకని విభీషణ, సీతను పల్లకి దిగి నడుచుకుంటూ నా వద్దకు రమ్మనండి. ఆమెను దగ్గర నుండి వానరులు అందరూ చూచే అవకాశం కలుగుతుంది అని పలికాడు రాముడు. ఆ మాటలు విన్న విభీషణుడు సీత వద్దకు పోయి ఆమెను సవినయంగా పల్లకీలో నుండి దింపి రాముని వద్దకు తీసుకుని వచ్చాడు. సీత వచ్చింది అన్న సంతోషము రాముని ముఖంలో కనిపించడం లేదు. పైగా గంభీరంగా ఉన్నాడు. ఆయన ముఖ కళవళికలను చూచి లక్ష్మణుడు, హనుమంతుడు కంగారు పడ్డారు. సీత సిగ్గుతో తల వంచుకొని విభీషణుడు వెంటరాగా రాముని వద్దకు నడిచింది. రాముని ఎదురుగా నిలబడ్డ సీత కను రెప్పలు పైకి ఎత్తి రాముని వంక చూచింది. చాలా కాలం తరువాత భర్తను చూచిన సీత మనసు ఆనందసాగరంలో తేలిపోయింది. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 114వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. యుద్ధకాండము 115వ సర్గ. రాముడు సీత వంక చూచి ఇలా అన్నాడు. ఓ సీత, నిన్ను రావణుడు అనే రాక్షసుడు నా వద్ద నుండి అపహరించుకుని తీసుకుని వెళ్లాడు. నేను పురుష ప్రయత్నంతో రావణుని జయించి నిన్ను మరలా దక్కించుకున్నాను. నేను నీ భర్తను, పురుషుడిని కాబట్టి నాకు తగ్గ ధర్మము నేను నెరవేర్చాను. ఇప్పుడు నాకు రావణుని వలన జరిగిన అవమానము తొలగిపోయినది. రావణ వధతో నా కోపము కూడా ఉపశమించినది. రావణుని చంపి నిన్ను దక్కించుకోవడంతో నా పౌరుషాన్ని లోకానికి చాటి చెప్పాను. నా ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాను. నేను ఇంటలేని సమయంలో నిన్ను అపహరించి రావణుడు తప్పు చేశాడు. అది దైవికము. ఆ తప్పును నేను నా పురుష ప్రయత్నంతో సరిదిద్దాను. తనకు జరిగిన అవమానమును ఎవడైతే తన పురుష ప్రయత్నంతో తొలగించుకోడో వాడికి ఎంత పౌరుషము ఉండి ఏమీ ప్రయోజనము లేదు. నేను కాదు,
హనుమంతుడు కూడా తన అపారమైన శక్తితో 100 యోజనముల దూరం ఉన్న సముద్రమును దాటి నిన్ను చూచి లంకను కాల్చి గొప్ప కార్యమును నిర్వర్తించాడు. హనుమంతుని శ్రమ కూడా నేడు సఫలమైంది. అలాగే అపారమైన వానర సేనలను, భల్లుక సేనలను సమకూర్చి వారధి కట్టి లంకను చేరి రాక్షసులను సంహరించి సుగ్రీవుడు కూడా ఎంతో శ్రమపడ్డాడు. సుగ్రీవుని శ్రమ కూడా నేడు ఫలించింది. అలాగే దుర్మార్గుడైన అన్నను విడిచి నన్ను చేరిన విభీషణుని త్యాగం కూడా నేడు సఫలమైంది అని అందరికీ కృతజ్ఞతలు చెబుతున్న రాముని చూచిన సీతకు కళ్లలో ఆనందభాష్పాలు రాలుతున్నాయి. ఇంతమంది తన కోసం కష్టపడ్డారా అని ఆశ్చర్యపోయింది. అన్ని మాటలు పలికిన రాముడు కొంచెంసేపు ఆగాడు. రాముని హృదయంలో 2 విధములైన భావములు చెలరెగుతున్నాయి. తుదకు రాముడు ఇలా అన్నాడు: నా గౌరవాన్ని కాపాడుకోటానికి, నా కోపము తీర్చుకోడానికి, నా ప్రతిజ్ఞను నెరవేర్చుకోడానికి, నా పౌరుషమును లోకానికి చాటి చెప్పడానికి నేను రావణుని సంహరించి నిన్ను రాక్షస చెర నుండి విడిపించాను. ఒక సాధారణ మానవుడు, పౌరుషవంతుడు, వీరుడు అయిన మానవుడు ఏమి చేస్తాడో అదే నేను చేశాను. శత్రువును జయించి నిన్ను రక్షించాను. సీతా, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నేను ఇదంతా నీకోసరం చేయలేదు. ఇక్ష్వాకు వంశములో పుట్టిన రాముడు తుదకు ఇతరులు అపహరించిన భార్యను కూడా రక్షించుకోలేకపోయాడు అన్న అపవాదును తొలగించుకోడానికే యుద్ధము చేశాను. నా వంశ గౌరవాన్ని, ప్రతిష్టను కాపాడుకోడానికే ఈ యుద్ధం చేశాను, అంతేకాని నీ కొరకు కాదు. ఇక్కడ సీతను ఉద్దేశించి రాముడు అన్న మాటలను వాల్మీకి ఎలా రాశాడో చూడండి. ప్రాప్తచారిత్ర సందేహ మమ ప్రతిముఖే స్థిత దీపో నేత్రాతురస్యవ ప్రతికులాసి మే దృఢం. ఈ కొద్ది కాలంలో నీ చరిత్ర సందేహాస్పదము అయింది. నీవు నా ఎదురుగా నిలబడి ఉంటే చూడలేకున్నాను. కంటి జబ్బుతో బాధపడుతున్న వాడికి తేజోవంతమైన దీపం చూస్తే ఎంత బాధగా, నొప్పిగా ఉంటుందో అలా ఉంది నాకు అని అన్నాడు. ఇక్కడ కూడా రాముడు సీతను తక్కువ చేయలేదు. సీతను దేదీప్యమానంగా వెలుగుతున్న దీపంతోనూ, తనను కంటిజబ్బు ఉన్న మానవునితోనూ పోల్చుకున్నాడు. ప్రస్తుతము రాముడు సీత చరిత్రను సందేహించడం అనే జబ్బుతో బాధపడుతున్నాడు అని ఉపమానంగా చెప్పాడు వాల్మీకి. ఓ సీత, నీకు అనుమతి ఇస్తున్నాను. నీవు నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్లవచ్చు. నిన్ను రక్షించడంతో నా పని అయిపోయింది. ఇంక నీతో నాకు పని ఏమీ లేదు. ఇక్కడ రాముడు అసలు విషయం బయటపెట్టాడు. కా పుమాంస్తు కులే జాత స్త్రియం పరగృహోషిత తేజస్వి పురరాదద్యాత్ సుహృల్లేఖేన చేతస. ఉన్నత కులములో పుట్టిన ఏ మగాడైనా కొంతకాలము పరుల గృహంలో ఉన్న భార్యను ఆసక్తిగా తిరిగి స్వీకరిస్తాడా? ఇప్పుడు ఇంకొంచెం దిగజారాడు రాముడు. రావణంకపరిక్లిష్టాం దృష్టాం దుస్తేన చక్షుష కథం త్వాం పునరాదద్యాం కులం వ్యపదిశన్ మహత్. ఇన్ని రోజులు రావణుని ఒడిలో నలిగనదానవు. రావణుడు నిన్ను తన కామదృష్టితో నిరంతరము నిన్ను చూచి ఉంటాడు. అటువంటి నిన్ను ఉన్నత కులంలో పుట్టిన నేను ఎలా స్వీకరిస్తాను? ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించిన సీత తాను ఈ 12 నెలలు ఏకవస్త్రగా, తైల సంస్కారము లేని జుట్టుతో, ఒంటి జడతో, మట్టి దుమ్ము కొట్టుకున్న శరీరంతో రాముని వద్దకు వస్తాను అని చెప్పింది. కాని మధ్యలో విభీషణుడు ఇచ్చిన ఉచిత సలహా కారణంగా ఆమె సర్వాలంకారభూషితురాలై రాముని ఎదుటికి వచ్చింది. ఓ సీత, నా కుల గౌరమును, వంశ ప్రతిష్టను కాపాడుకోడానికే రావణుని సంహరించి నిన్ను రాక్షస చెర నుండి విడిపించాను, కీర్తి సంపాదించుకున్నాను. నీ మీద నాకు ఎలాంటి ఆసక్తి లేదు. అందుచేత నీవు నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్లవచ్చును. ఈ నిర్ణయము నేను తొందరపాటుతో తీసుకున్న నిర్ణయం కాదు, బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయము. సీత ఎవరి దగ్గరకు వెళ్లాలో, ఎవరి సంరక్షణలో ఉండాలో కూడా నిర్ణయించాడు రాముడు. కాబట్టి నీవు లక్ష్మణుని సంరక్షణలో కాని, భరతుని సంరక్షణలో కాని ఉండవచ్చును. అది కాకపోతే నీవు శత్రుఘ్నుని సంరక్షణలో కాని, సుగ్రీవుని సంరక్షణలో కాని, లేక విభీషణుని సంరక్షణలో కాని ఉండవచ్చును. అది కాకపోతే నీ ఇష్టం వచ్చిన వారి సంరక్షణలో ఉండవచ్చును. ఓ సీత,
నీవు సౌందర్యాధిదేవతవు, ఇన్నాళ్లు రావణుని అధీనంలో ఉన్నదానవు, ఇంతటి సౌందర్యరాశిని ఎదురుగా పెట్టుకుని కామమోహితుడు అయిన రావణుడు ఊరుకుంటాడా అని అన్నాడు రాముడు. ఊరుకోడు, నిన్ను ఏదో చేసి ఉంటాడు అని రాముని అనుమానము. అనుమానము పెనుభూతము, అది మనసులో నాటుకుంటే చాలు మహావృక్షము అవుతుంది. దానికి రాముడు కూడా మినహాయింపు కాదు అని వాల్మీకి అభిప్రాయము. రాముడు ఎప్పుడూ రావణుని వైపు నుంచి ఆలోచించాడు కాని సీత వైపు నుండి ఆలోచించలేదు. ఇన్నాళ్లు తనతో కాపురం చేసిన సీత, అన్ని రాచరికపు సుఖాలు వదులుకొని తనతో అడవులకు వచ్చిన సీత, 13 ఏళ్లపాటు తనతో అష్టకష్టములు పడుతూ తన వెన్నంటి ఉన్న సీత, అయోనిజ అయిన సీత, తత్వవేత్త అయిన జనకుని కుమార్తె సీత, తాను ప్రాణాధికంగా ప్రేమించిన సీత, కేవలం సంవత్సరకాలం రావణుని వద్ద ఉన్న కారణంగా రావణుని విలాసాలకు ఆడంబరాలకు లొంగిపోతుందని రాముడు ఎలా అనుకున్నాడు అనేది జవాబు లేని ప్రశ్న. అదీ కాకుండా నువ్వు లక్ష్మణుడి సంరక్షణలో ఉండు అని కూడా అన్నాడు. పాపం లక్ష్మణుడు అటు సీత చేతిలో చీవాట్లు తిన్నాడు, ఇటు రాముని చేతిలో అవమానపడ్డాడు. రాముడు మాయాలేడి వెంటపడ్డప్పుడు రాముని ఆర్తనాదం విని లక్ష్మణుని వెళ్లమంటే అన్న ఆజ్ఞ జవదాటను అని అన్నప్పుడు సీత అన్నమాటలు గుర్తుకు తెచ్చుకోండి. నీవు నన్ను పొందాలని అనుకుంటున్నావు, అందుకే మా వెంట అడవులకు వచ్చావు. నేను చావనన్న చస్తాను కాని నీకు లొంగను అని లక్ష్మణుని మీద నిందలు వేసింది సీత. ఇప్పుడు రాముడు కూడా సీతతో, అది లక్ష్మణుని ఎదురుగుండా నీవు లక్ష్మణుని సంరక్షణలో ఉండాలనుకుంటే ఉండు అని అన్నాడు. ఇప్పుడు లక్ష్మణుని పరిస్థితి ఏమిటి? వాల్మీకి రాయలేదు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 115వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 116వ సర్గ. రాముని నోటి నుండి వచ్చిన అనకూడని వినకూడని మాటలు విన్న సీత పెనుగాలి తాకిడికి అల్లల్లాడిన లతలా గజా వణికిపోయింది. తనను భయపెట్టే విధంగా అత్యంత కఠినంగా రాముడు పలికిన పలుకులకు సీత మనసు తీరని వ్యధ చెందింది. అంతమందిలో తనను, తన భర్త అయిన రాముడు, తనకు పుత్రసమానులు అయిన లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల సంరక్షణలో ఉండు అని అన్నాడు. అంతేకాకుండా తనకు ఏమాత్రం సంబంధం లేని సుగ్రీవుడు, విభీషణుడు సంరక్షణలో ఉండు అని వాళ్ల ఎదురుగానే అన్నమాటలకు సిగ్గుతో కుచించుకుపోయింది. భూమి బ్రద్దలేపోయి అందులోకి తాను కూరుకుపోతోందా అన్న భావన కలిగింది సీతకు. ఒకేసారి వేలాది బాణములు తన శరీరంలో గుచ్చుకున్నాయా అన్న బాధతో కన్నీరు కార్చింది. క్షణకాలంలో తేరుకొని బొంగురుపోయిన గొంతుతో రామునితో ఇలా అంది. కిం మామసదృశం వాక్యమీదృశం శ్రోత్రదారుణం రూక్షం శ్రావేసే వీర ప్రాకృతః ప్రాకృతామివ. సీతారాముని ఓ వీరుడా అని సంబోధించింది. తరువాత 2 మాటలు అంది. నీవు ఒక సామాన్యుడు మరొక సామాన్య స్త్రీతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. సీతారాముని వీరుడా అని పిలిచింది. అంతలోనే అంతటి వీరుడవై ఉండి కూడా ఏమిటి? ఒక సామాన్య మానవుడు మరొక సామాన్య స్త్రీతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు అని ఎత్తిపొడిచింది. ఎందుకంటే రాముడు సకల శాస్త్ర పారంగతుడు, వేదవేదాంగములు కులగురువు వశిష్ఠుని వద్ద చదువుకున్నాడు, విశ్వామితుని వద్ద సకల అస్త్రశస్త్రములు అభ్యసించాడు, ఉన్నత వంశమైన ఇక్ష్వాకు వంశంలో పుట్టాడు. రాముని పూర్వీకులు చక్రవర్తులు, సామాన్యులు కారు. అటువంటి రాముడు ఒక సామాన్యుని వలె, ఏమీ తెలియని వాడి వలె మాట్లాడటమా? సీత తన గురించి కూడా తాను ఒక సామాన్య స్త్రీని కానని చెప్పుకుంది. సీత ఎలాంటిదో పైన వివరించి ఉన్నాను. ఇంక రాముడు అన్న మాటలు ఎలాంటివో సీత ఇలా చెప్పింది. అనకూడని వినకూడని, చెవులకు వినడానికి దారుణంగా ఉండే మాటలు, చాలా పరుషమైన వాక్యములు మాట్లాడావు అని అంది. నీవు సామాన్యుడివి కావు, నేను సామాన్యురాలిని కాను. కాని ఒక సామాన్యుడు ఒక సామాన్య స్త్రీతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు అంటే ఒక చక్రవర్తి కుమారుడు, ఒక వీరుడు, వశిష్ఠ, విశ్వామిత్రుల శిష్యుడు, దశరథుని కుమారుడు, ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడు మాట్లాడాల్సిన మాటలా ఇవి? అది కూడా జనకుని కుమార్తెతో,
దశరథ మహారాజు కోడలితో, దాదాపు 20 ఏళ్లు నీతో కాపురం చేసిన అనుకులవతి అయిన భార్యతో మాట్లాడాల్సిన మాటలా ఇవి అని పరోక్షంగా ఎత్తిపడిచింది. ఈ ఒక్క శ్లోకం చాలు రాముడు అన్న మాటలకు సీత ఇచ్చిన ఘాటైన సమాధానం. అంతటితో ఆగలేదు సీత. ఓ రామ, నేను నీవు అనుకుంటున్నట్టు నీచంగా ప్రవర్తించలేదు. నన్ను నమ్ము. నేను నా పుట్టినింటిలో గాని అత్తవారి ఇంటిలో గాని సంపాదించుకున్న సత్ప్రవర్తన మీద ఒట్టు పెట్టుకొని చెబుతున్నాను. ఓ రామ, నీవు సామాన్య స్త్రీల ప్రవర్తనను చూచి నన్ను కూడా ఆ మాదిరే అనుకుంటున్నావు. మొత్తము స్త్రీజాతినే శంకించుచున్నావు. నాతో వివాహం అయినప్పటి నుండి నా గురించి, నా సత్ప్రవర్తన గురించి ఆలోచించి నీ అనుమానమును విడిచిపెట్టు. ఓ రామ, పర్ణశాలలో రావణుడు నా ఎదుట నిలిచినప్పుడు ఆ భయంకర రూపము చూచి నేను స్పృహ కోల్పోయాను. ఆ పరిస్థితిలో రావణుడు నన్ను తాకి ఉండవచ్చు. అది దైవికము. అంతేకాని నేనేమీ కావాలని ఎటువంటి కామ వాంఛతో రావణుని తాకలేదు కదా. నా హృదయము మాత్రము సదా నీ అధీనములోనే ఉన్నది, నిన్ను స్మరిస్తూ ఉంది. నా అధీనములో లేని శరీరమును పరపురుషుడు తాకడం నా అసక్తత వలననే జరిగింది. దానికి నేనేమి చేయగలను? అసలు విషయం ఇప్పుడు చెప్పింది సీత. సహసమృద్ధభావేన సంసర్గేణ చ మానద యదితే అహం న విజ్ఞాతా హతా తేనాస్మి శాశ్వతం. మన వివాహము అయినప్పటి నుండి మనము ఇద్దరము కలిసిమెలిసి ఉన్నాము. ఇంకా నేను ఎటువంటిదాననో నువ్వు అర్థం చేసుకోలేదంటే నేను బతికి కూడా వృధా. ఓ రామ, నీవు నన్ను వెదకడానికి హనుమంతుని పంపావు. హనుమంతుడు వచ్చి నన్ను లంకలో రావణుని అధీనంలో ఉండగా చూచాడు. ఆ విషయం నీకు వచ్చి చెప్పాడు. అప్పుడే నీవు నన్ను వదిలిపెట్టి ఉండాల్సింది. ఇంత దూరం వచ్చి రావణుని చంపి నన్ను ఎందుకు రక్షించావు? అప్పుడే నీవు కనుక నన్ను వదిలిపెట్టి ఉంటే నేను వెంటనే నా ప్రాణాల్ని విడిచి ఉండేదాన్ని. ఆనాడే నేను ప్రాణత్యాగము చేసి ఉంటే ఈనాడు నువ్వు నన్ను అనుమానించి వ్యర్థముగా ఇన్ని కఠోరమైన మాటలు మాట్లాడే అవసరం, శ్రమ ఉండేది కాదు కదా. నీ మాటలు విన్నా నీ బంధుమిత్రుల మనసుకు కూడా ఎంతో కష్టము కలిగించావు కదా. ఓ నూపశార్దులమా, రాజులలో పెద్ద పులి లాంటివాడా, నీవు ఒక సామాన్య మానవునికి కోపం వస్తే ఒక సామాన్య స్త్రీతో ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడావు. నన్ను ఒక సామాన్య స్త్రీ అనుకుంటున్నావు. ఓ వృత్తజ్ఞ, మంచి ఆచార వ్యవహారములు తెలిసినవాడా, నేను ఎవరో నీకు తెలియదా? నేను జనకుని కుమార్తెను అని లోకానికి తెలుసు. కాని నేను అయోనిజను, భూమిలో నుండి జన్మించాను. కనీసం నా పుట్టుకకు కాని నా ప్రవర్తనకు కాని నీవు గౌరవం ఇవ్వలేదు. నేను నా బాల్యములో ఉండగానే నీ చెయ్యి పట్టుకొని నీ ఇంటికి వచ్చాను. ఈనాటి వరకు నీతోనే ఉన్నాను. నీ ఎడల నా భక్తిని, నా శీలమును కూడా పరిగణించకుండా నన్ను అనరాని మాటలు అన్నావు. ఇది నీకు ధర్మమా అని పలికింది సీత. ఇంక దుఃఖమును ఆపుకోలేకపోయింది. రాముని పక్కనే తల వంచుకొని నిలబడి ఉన్న లక్ష్మణుని చూచి, లక్ష్మణ, వెంటనే చితిపేర్పించు. ఇప్పుడు నేను పడుతున్న కష్టములకు అదే దివ్యోషధము. ఇన్ని మాటలు పడ్డ తరువాత ఇంక జీవించడం వృధా. నాకు జీవించాలని ఆశలేదు. నా గుణగణములు, నా పాతివ్రత్యము నా రామునికి సంతోషము కలిగించలేదు. నన్ను నా ఇష్టం వచ్చిన చోటికి వెళ్లమన్నాడు. నా ఇష్టం వచ్చిన చోటు అగ్నిప్రవేశమే. 10 మందిలో భర్తతో అవమానింపబడి విడిచిపెట్టబడిన భార్యకు అగ్నిప్రవేశమే ఉచితమైన మార్గము. అందుకే అగ్నిప్రవేశము చేయదలుచుకున్నాను. వెంటనే చితిపేర్పించు అని లక్ష్మణుని ఆదేశించింది సీత. ఇందాకటి నుండి జరుగుతున్నదంతా చూస్తున్న లక్ష్మణుడికి కోపం కట్టలు తెంచుకొని వస్తోంది. రాముడి వంక తీక్షణంగా కాల్చివేసేట్టు చూచాడు. లక్ష్మణుడు రామునితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వెంటనే సీత అగ్నిప్రవేశానికి చితి సిద్ధం చేశాడు. ఒక్క లక్ష్మణుడే కాదు, అక్కడ ఉన్న వారెవరూ రామునితో మాట్లాడటానికి కాని, వద్దు అని చెప్పడానికి కాని ఇష్టపడలేదు. అగ్ని భగా భగా మండుతూ ఉంది. సీత రాముడి చుట్టూ ప్రదక్షిణం చేసింది.
చితి దగ్గరకు వెళ్ళింది, చేతులు పైకెత్తి దేవతలకు, బ్రాహ్మణులకు నమస్కరించింది, చేతులు జోడించి అగ్నిదేవునికి నమస్కరించింది. ఓ అగ్నిదేవా! నా మనస్సు ఇప్పుడు నా భర్త రాముని యందు లగ్నం అయి ఉంటే, నేను కలలో కూడా పరపురుషుని తలవనిదానను అయితే, ఈ అగ్ని నన్ను రక్షించుగాక. సచ్చరిత్రను, పాతివ్రత్యమును కల నేను రాముడు అనుకున్నట్టు దుష్ట చరిత్ర కలగని దానిని అయితే, ఈ అగ్ని నన్ను రక్షించుగాక. నేను మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా రాముని తప్ప పరపురుషుని తలవని దానను అయితే, నన్ను ఈ అగ్ని రక్షించుగాక. కర్మసాక్షి అయిన సూర్యుడు, చంద్రుడు, భూమి, వాయువు, నువ్వు, సూర్యాస్తమయాలు నా పాతివ్రత్యాన్ని, రాముని యందు నాకు ఉన్న భక్తిని తెలిసినవారైతే, ఈ అగ్ని నన్ను రక్షించుగాక అని పలికిన సీత ఏమాత్రమూ భయం లేకుండా అగ్నిలో ప్రవేశించింది. సీత అగ్ని ప్రవేశము చేయడం చూచి అక్కడ ఉన్న వారంతా హాహాకారాలు చేశారు. సీత అగ్ని ప్రవేశానికి పంచభూతములు సాక్షిగా నిలిచాయి. అగ్నిలో ప్రవేశిస్తున్న సీతను చూచి అక్కడ ఉన్న స్త్రీలందరూ పెద్ద పెద్దగా అరుస్తున్నారు, ఏడుస్తున్నారు. అక్కడ ఉన్న వానర సైన్యము, వానర వీరులు, రాక్షస స్త్రీలు సీత అగ్ని ప్రవేశం చేయడాన్ని చూచి అయ్యో అయ్యో అంటూ పెద్దగా అరిచారు, ఏడిచారు. అక్కడున్న వారే కాదు, పైనుండి దేవతలు, ఋషులు, గంధర్వులు శాపగ్రస్తమైన దేవకన్యమాదిరి ఉన్న సీత అగ్ని ప్రవేశం చేయడం చూచారు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 116వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 117వ సర్గ. ఇదంతా చూస్తున్న రామునికి ఏమీ చేయడానికి తోచలేదు. కన్నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి. అలా నిశ్చేష్టుడయి నిలబడిపోయాడు. భూలోకంలో పరిస్థితి ఇలా ఉంటే ఊర్ధ్వలోకములలో బ్రహ్మదేవుడు, కుబేరుడు, యముడు, ఇంద్రుడు, వరుణుడు, మహేశ్వరుడు అందరూ కలుసుకున్నారు. అందరూ విమానముల మీద లంకానగరానికి వచ్చారు. విమానాలు దిగి రాముని వద్దకు వచ్చారు. వారందరినీ చూచి రాముడు చేతులెత్తి నమస్కరించాడు. వారిని చూచి బ్రహ్మదేవుడు, మిగిలిన దేవతామూర్తులు రామునితో ఇలా అన్నారు. ఓ రామ! నీవు ఎవరో నీకు తెలియదా? నీ గురించి నీవు ఎందుకు తెలుసుకొనలేదు? నీవు సకల లోకములకు కర్తవు, జ్ఞానివి, అందరిలోకి శ్రేష్ఠుడవు. అట్టి నీవు సీత అగ్ని ప్రవేశము చేస్తుంటే ఎందుకు చూస్తూ ఊరుకున్నావు? నీవు పూర్వకల్పములో ఋతధాముడు అనే వసువువు. నీవు ప్రజాపతివి. రుద్రులలో నీవు 8వ రుద్రుడవు. సాధిలలో 5వ వాడవు. నీ చెవులే అశ్వినీ దేవతలు, సూర్య చంద్రులే నీ నేత్రములు. ఓ రామ! నీకు నాశము లేదు. నీవు ఈ సృష్టికి ముందు ఉన్నావు. ఈ సృష్టి అంతమైన తరువాత కూడా ఉంటావు. కాని ఇటువంటి నీవు ఒక సామాన్య మానవుని వలె సీతతో అలా ఎందుకు మాట్లాడావు అని అడిగారు. దానికి రాముడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. ఓ బ్రహ్మదేవా! నాకు తెలిసినంతవరకు నేను దశరథపుత్రుడను, రాముడిని, ఒక మానవుడిని. నా గురించి ఇంకా ఏమైనా మీకు తెలిస్తే చెప్పండి అని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా చెప్పసాగాడు. రామ! నీవు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడవు. నీవు వరాహమూర్తివి. భూత భవిష్యత్కాలములలో దుష్టులను శిక్షించడానికి అవతారాలు ఎత్తుతున్నావు. నీవు ఆది మధ్యాంతరహితుడవు, బ్రహ్మస్వరూపుడవు, యజ్ఞపురుషుడవు. నీకు 4 భుజములు ఉన్నాయి. నీవు సర్వవ్యాపివి. నీవు నీ ఇంద్రియములను నిగ్రహించుకోగలవు. నీ భక్తుల హృదయములలో సదా నివసిస్తుంటావు. పురుషులలో ఉత్తమ పురుషుడవు. నీవు ఉపేంద్రుడివి. నీవే మధుసూదనుడవు. త్రిలోకసేనాధిపతివి నీవే. లోకంలో ఉన్న గ్రామములకు అధిపతివి నీవే. మానవులలో ఉన్న బుద్ధి, ఓర్పు నీవే. సృష్టి, స్థితి, లయములకు కారకుడవు నీవే. నీవు ఇంద్రుడవు. నాభియందు పద్మము కల పద్మనాభుడవు నీవే. వినాశకారకుడవు నీవే. నీ శరణుజొచ్చిన వారిని రక్షించేవాడివి నీవే. 3 లోకములకు సృష్టికర్తవు నీవే. నీవు స్వతంత్రుడవు. శాఖోపశాఖలుగా విస్తరించిన వేదములు నీవే. సిద్ధులకు, సాధిలకు ఆశయము నీవే. యజ్ఞము నీవే. వషట్కారము నీవే. ఓంకారము నీవే. అందరిలోకి శ్రేష్ఠుడివి నీవే. నీకు పుట్టుక, నాశము లేవు. నీవు ఎవరవో ఎవరికీ తెలియదు. నీవు అందరిలో ఉన్నావు.
గోవులలోనూ బ్రాహ్మణులలోనూ అన్ని దిక్కులలోనూ ఆకాశంలోనూ పర్వతములలోనూ నదులలోనూ ఉన్నావు. నీవు వేలకొలది పాదములు, వేలకొలది చేతులు, వందల కొద్దీ తలలు, వేలకొలది నేత్రములు కలిగి ఉన్నావు. నీవు ఈ భూమిని, అందులోని సమస్త ప్రాణులను ధరించి ఉన్నావు. ఓ రామ, నీవు భూమికి అట్టగుడున ఆదిశేషుని రూపంలో మూడు లోకములను ధరించి ఉన్నావు. రామ, బ్రహ్మనైన నేను నీ హృదయము, నీ నాలుక సరస్వతి, నీరోమములు సమస్త దేవతలు. నీవు కన్ను తెరిస్తే పగలు, కన్ను మూస్తే రాత్రి, నీ సంస్కారములే వేదములు. నీవు అన్నిటిలోనూ ఉన్నావు, నీవు లేని చోటు లేదు. ఈ జగత్తే నీ శరీరము, నీ స్థైర్యమే ఈ భూమి, నీ కోపమే అగ్ని, నీ శాంతమే చంద్రుడు. నీవే మహావిష్ణువు. పూర్వము నీవు వామనావతారములో బలి చక్రవర్తిని 3 అడుగుల భూమి దానంగా తీసుకొని బలిని పాతాళానికి అణగదొక్కి మహేంద్రుని స్వర్గానికి అధిపతిని చేశావు. ఈ సీత ఎవరో కాదు, సాక్షాత్తు లక్ష్మీదేవి. నీవే శ్రీమహావిష్ణువు. కేవలం రావణ వధ నిమిత్తము రామునికి అవతారం దాల్చావు. రామ, రావణ వధతో నీ అవతారము పూర్తి అయింది. ఇంక స్వర్గానికి తిరిగిరా. ఓ రామ, నీ వీరత్వము, నీ పరాక్రమము, నీ దర్శనము అమోఘము. నిన్ను స్తుతించుట ఇంకా అమోఘము. ఈ భూలోకంలో నీ మీద భక్తి కలవారి జీవితం సార్థకం అవుతుంది. నీ యందు భక్తి కలవారికి ఈ లోకంలో కాని పరలోకంలో కాని సమస్త సుఖాలు లభిస్తాయి. వారి కోరికలు అన్నీ తీరుతాయి. పురాతనమైన ఈ ఇతిహాసమునకు సంబంధించిన ఈ స్తోత్రమును పఠించు మానవులకు సకల శుభములు చేకూరుతాయి. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 117వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. ఈ సర్గలో రాముడు సాక్షాత్తు విష్ణువు అవతారము అని చెప్పబడింది. కాని ఇప్పటిదాకా నడిచిన రామాయణ మహాకావ్యంలో వాల్మీకి ఎక్కడా ఏ సందర్భంలో కూడా రాముడు విష్ణువు అవతారము అని రాయలేదు. కాబట్టి రాముడు విష్ణువు అవతారము అని నిరూపించడానికి ఎవరో ఔత్సాహిక కవి చేసిన ప్రయత్నము అని కనపడుతూ ఉంది. ఇటువంటి ప్రయత్నాలే మనం ఇదివరలో కూడా చూచాము. కొన్ని వేల సంవత్సరాల కింద రాయబడిన మహాకావ్యంలో ఇటువంటి చేర్పులు మార్పులు సహజం. దీనికి కారణాలు వివరిస్తాను. ఈ సర్గ మొదట్లో బ్రహ్మదేవుడు, ఇతర దేవతలు రాముని రుతధాముడు అనే వసువు అన్నారు. ప్రజాపతి అన్నారు. 8వ రుద్రుడు అన్నాడు. 5వ సాధ్యుడు అన్నారు. సిద్ధులు సాధ్యులు అని మనం చదువుకున్నాము. అశ్విని దేవతలు నీ చెవులు అన్నారు. ఇంతలో రాముడు ఇంతకు నేను ఎవరినో చెప్పండి అనగానే బ్రహ్మదేవుడు నీవు విష్ణువు అని మొదలెట్టాడు. విష్ణువు లక్షణాలన్నీ రామునికి ఆపాదించాడు. మొదట ఒకటి చెప్పి వెనువెంటనే మరొకటి చెప్పడం వాల్మీకి చెయ్యడు. ఆఖరులో ఇది స్తోత్రము అని, దీనిని చదివితే మంచి ఫలితాలు కలుగుతాయని ఫలశ్రుతి కూడా చెప్పారు. మరొక విషయం ఏమిటంటే 116వ సర్గ చివరిలో సీత అగ్ని ప్రవేశం చేస్తుంది. ఇది 117వ సర్గ. 118 సర్గ మొదట్లో అగ్ని ప్రవేశం చేసిన సీతను తీసుకుని అగ్ని దేవుడు రాముని వద్దకు వస్తాడు. అంటే 116 సర్గ తరువాత 118 వస్తుంది. 117వ సర్గ తరువాత చేర్చబడినది అని అనుకోవచ్చు. ఇదివరలో కూడా కుంభకర్ణుడు నిద్రలేవక ముందే కుంభకర్ణుడు రావణునికి హితబోధ చేసినట్టు ఉంది. తరువాత 4 సర్గల తరువాత నానాయాతన పడి కుంభకర్ణుని నిద్రలేపారు అని మనం చదువుకున్నాము. అలాంటిదే ఇది కూడా అని అనుకోవచ్చు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 118వ సర్గ. రాముడు ఆడిన కర్ణకఠోరమైన మాటలు విని మనస్తాపము చెందిన సీత అగ్ని ప్రవేశము చేసింది. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. రాముడు సీతను శీలపరీక్ష కోరి అగ్ని పరీక్ష చేయమన్నాడని అక్కడక్కడా ప్రచారంలో ఉంది. కాని వాల్మీకి రామాయణం ప్రకారము రాముడు సీతను కేవలం అనుమానించాడు. నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్లమన్నాడు తప్ప అగ్ని ప్రవేశము చేయమనలేదు. అగ్ని భగా మండింది. సీతను తనలో కలుపుకుంది. అగ్ని దేవుడు మానవ రూపంతో సీతను ఒక తండ్రి తన కుమార్తెను తీసుకుని వచ్చినట్టు తీసుకుని వచ్చాడు. సీత కూడా అప్పుడే ఉదయించిన సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంది. దోషరహితురాలైన సీతను అగ్నిదేవుడు తీసుకుని వచ్చాడు. రామునికి అప్పగించాడు.
హవ్యవాహనుడైన అగ్ని రామునితో ఇలా అన్నాడు: ఓ రామ, ఇదుగో నీ సీత, నీకే క్షేమంగా అప్పగిస్తున్నాను. ఈమె ఏ పాపమూ చేయలేదు. ఈమె చరిత్ర పవిత్రమైనది. ఈ సీత త్రికరణ శుద్ధిగా నిన్నే నమ్ముకుంది, నిన్నే మనసులో నిలుపుకుంది. పరపురుషుని గురించి కలలో కూడా తలపలేదు. నీవు పర్ణశాలలో లేని సమయములో దుర్మార్గుడైన రావణుడు ఈమెను దొంగతనంగా అపహరించాడు. ఈమెను లంకకు తీసుకొనిపోయి అంతఃపురములో ఉంచాడు. రాక్షస స్త్రీలను కాపలా పెట్టాడు. రావణుడు నయానా భయానా సీతను తన వైపుకు తిప్పుకోవాలని చూచాడు. కాని మనసా వాచా కర్మణా నిన్నే నమ్మిన సీత రావణుని ప్రలోభాలకు బెదిరింపులకు లొంగలేదు. ఆ రాక్షసుడిని ఒక గడ్డిపోచ మాదిరి చూచింది. ఈమె మనసులో ఎటువంటి పాపభావన ప్రవేశించలేదు. ఈమెను ఏమీ అనకుండా స్వీకరించు, ఇది నా ఆజ్ఞ అని ఆదేశించాడు అగ్నిదేవుడు. రాముడు అనుమానంతో కూడిన కోపంలో ఏమేమో అన్నాడే కాని మనసులో కుమిలిపోతున్నాడు. కంటివెంట నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి. అగ్ని దేవునికి నమస్కరించి ఇలా అన్నాడు: నా సీత గురించి నాకు బాగా తెలుసు. కాని చాలా కాలము పరాయి గృహములో ఉండటం వలన అలా అనక తప్పలేదు. నా సీత తాను పరిశుద్ధురాలను అని నిరూపించుకుంది. అది కాకుండా సీత నా వద్దకు రాగానే నేను స్వీకరించి ఉంటే ఇక్ష్వాకు వంశములో పుట్టిన రాముడు, దశరథతనయుడు రాముడు కామాతురుడై రాజధర్మమును మరిచి ప్రవర్తించాడు అని ప్రజలు నన్ను నిందించి ఉండేవారు. ఇన్నాళ్లు నన్ను అనుసరించి ఉన్న సీత గురించి నాకు బాగా తెలుసు. ఆమె పాతివ్రత్యమును నేను ఏనాడూ శంకించలేదు. సీతను రావణుడు చెయ్యివేసి ముట్టుకోలేడని నాకు బాగా తెలుసు. రావణునికి సీతను కనీసం మనసులో తలుచుకోవడానికి కూడా శక్తి లేదు. ఆగర్భ శ్రీమంతురాలైన సీతకు రావణుని ఐశ్వర్యములతో పని ఏముంటుంది? సూర్యుని నుండి తేజస్సు విడివడదో అలాగే సీత కూడా నా నుండి విడివడదు. నన్ను తప్ప పరపురుషుని తలుచుకోదు. సీతతో సమానమైన పవిత్రురాలు ముల్లోకములలో లేదని నాకు తెలుసు. అటువంటి సీతను నేను ఎలా వదులుకోగలను? అందుకనే ఆమె కోసం ఇన్ని కష్టములకు ఓర్చి రావణ సంహారము చేశాను. కాని సత్యమునకు ధర్మమునకు కట్టుబడిన నేను సీత అగ్ని ప్రవేశము చేస్తూ ఉన్నా చూస్తూ ఊరుకున్నానే గాని ఆపలేదు. మీరు నాకు నా సీతను తిరిగి ప్రసాదించారు. నేను మీ మాటలను తప్పకుండా పాటిస్తాను అని రాముడు సీతను అగ్నిదేవుని నుండి సంతోషంగా స్వీకరించాడు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 118వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. రామాయణము మొదలు పెట్టినప్పటి నుండి మనకు ఒక అభిప్రాయం ఉంది. రాముడు కేవలం మానవమాత్రుడు అని. రాముడు తన ప్రవర్తన ద్వారా మానవులు తమ దైనందిన జీవితంలో ఎలా నడుచుకోవాలో మార్గం చూపాడని. దానినే రామాయణం రాముని మార్గము అంటారని మనం చదువుకున్నాము. మరి ఇప్పుడు రాముడు తనతో 20 ఏళ్లు పైగా కాపురం చేసిన సీతను అనుమానించాడు, అవమానించాడు. మరి ఇది కూడా మనం రాముని మార్గంగానే భావించాలా? ఆ మార్గంలో నడవాలా అనే సందేహం కలగడం సహజం. లోకంలో మంచి చెడు రెండూ పక్క పక్కనే ఉంటాయి. భగవంతుడు అన్నింటిలోనూ ఉంటాడు. అలాగే రాముడు మనకు ధర్మ మార్గంలో నడవడం ఎంత ఆవశ్యకమని చెప్పాడో అలాగే అధర్మ మార్గంలో నడవడం అనర్థదాయకము అని ఈ సంఘటన ద్వారా వాల్మీకి నిరూపించాడు. లేకపోతే వాల్మీకి ఈ ఘట్టం రాయనవసరం లేదు. విభీషణుడు సీతను తీసుకురాగానే రాముడు స్వీకరించి అయోధ్యకు వెళ్లవచ్చు. అప్పుడు రాముడికి వచ్చిన అనుమానం లోకల్లో ఉన్న అందరికీ వస్తుంది. వాల్మీకి రామాయణం చదివిన అందరికీ వస్తుంది. అది గ్రహించిన వాల్మీకి మహర్షి మనకు రాబోయే అనుమానాన్ని రాముని ద్వారా బహిర్గతం చేయించి దానికి సీత ద్వారా ఘాటుగా సమాధానం ఇప్పించి అగ్ని దేవుని ద్వారా సాక్ష్యం ఇప్పించి సీతను మరలా రామునికి అప్పగించాడు. సంవత్సరాల కొద్దీ కలిసి కాపురం చేసిన భార్యలను అనుమానించడం అనర్థదాయకం. అలా అనుమానిస్తే భార్యలు శాశ్వతంగా దూరమైపోవచ్చు. రాముడికే తప్పలేదు, ఇంక సామాన్య మానవులు ఎంత అనే సత్యాన్ని ప్రజలకు తెలియజేశాడు వాల్మీకి. అందుకే రామాయణంలో ఈ ఘట్టం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది.
మనకు ఇంకో సందేహం రావచ్చు, సామాన్య మానవులు, చదువుకోని వారు ఇలా భార్యల మీద అనుమానపడడం సహజం, కాని బాగా చదువుకున్న రాముడు, ధర్మం తెలిసిన రాముడు ఇలా ఎందుకు చేశాడు అనేది మన సందేహం. అనుమానం పెనుభూతం. అనుమానం అణువు రూపంలో ప్రవేశించి పెనుభూతంగా మారుతుంది. దానితో పాటు అసూయ, ద్వేషము వచ్చి చేరుతాయి. వీటి వల్ల కోపం పుట్టుకొస్తుంది. ఆ కోపంలో ఏమి మాట్లాడతామో ఏమి చేస్తామో మనకే తెలియదు. రాముడు అదే పరిస్థితిలో ఉన్నాడు. రాముడిలో అనుమానం ప్రవేశించింది. కామాతురుడైన రావణుడు తన దగ్గర ఉన్న అందమైన సీతను అనుభవించకుండా ఊరుకుంటాడా అన్నదే ఆ అనుమానం. అది అలా అలా పెరిగిపోయింది. తన సీత తనకు కాకుండా పోతుందే అనే కోపం, ద్వేషం ప్రబలింది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అప్పుడు రామునికి తాను నేర్చుకున్న విద్య, ధర్మములు గుర్తుకు రాలేదు. రావు కూడా. అది మానవ సహజం కూడా. అందుకనే సీత రామునితో అత్యంత ప్రతిభావంతంగా తర్కిస్తుంటే, తన తప్పు నిరూపించమని నిలదీస్తే రాముడు బదులు చెప్పలేకపోయాడు. ఇలాగే దమయంతి కూడా తనను అర్ధాంతరంగా అడవులలో ఎందుకు విడిచి వెళ్లావు అని నలుని నిలదీసింది. తనను జూదంలో ఎందుకు ఒడ్డావు, నీకేం అధికారం ఉంది అని ద్రౌపది ధర్మరాజును నిలదీసింది. అప్పుడు వాళ్లు కూడా సమాధానం చెప్పలేక తలలు వంచుకున్నారు. కాబట్టి ఈ అనుమానం, కోపం, ద్వేషం, పగ ఇవన్నీ అన్ని యుగాలలోనూ తమ ప్రభావాన్ని మానవుల మీద చూపిస్తూనే ఉన్నాయి అనడంలో అతిశయోక్తి లేదు. అలా చెయ్యడం తప్పు అని చెప్పడానికే వాల్మీకి మహర్షి రాముని చేత సీతమ్మను అనుమానింపజేశాడు. ఈ రోజుల్లో కూడా ఇటువంటి అనుమానపడే వారిని మనం చూస్తూ ఉంటాము. బాగా చదువుకున్న వాళ్లు, ఉన్నత విద్యను అభ్యసించినవారు, పెద్ద పెద్ద ఉద్యోగాలలో ఉండి లక్షలు సంపాదిస్తున్నవారు, కోటీశ్వరులు కూడా ఈ అనుమానము అనే పెనుభూతానికి బానిసలే. 25 ఏళ్లు తనతో కాపురం చేసిన భార్య పాలవాడితోనూ కూరలవాడితోనో చనువుగా నవ్వుతూ మాట్లాడితే అనుమానించే భర్తలు కోకొల్లలు. ఆఫీస్కు పోతూ భార్యను ఇంట్లో పెట్టి తాళం వేసి సాయంత్రం వచ్చి తలుపు తీసే భర్తలు లేకపోలేదు. అయిన దానికి కాని దానికి భార్యను అనుమానిస్తూ మానసికంగా, శారీరకంగా హింసించే భర్తలు దాదాపు 50% ఉన్నారు. భార్యల ప్రవర్తన మీద నిఘా పెట్టడానికి డిటెక్టివులను నియమించే వాళ్లు లేకపోలేదు. కేవలం అనుమానం మీద విడాకుల దాకా వెళ్లిన వాళ్లు, అంతదాకా ఎందుకని సమయం వస్తే అడ్డంగా నరికేసేవాళ్లు మనం వార్తల్లో చూస్తుంటాము. కాబట్టి ఈ అనుమానం, కోపం, ద్వేషం అనేవి అనర్థహేతువులు. వీటికి మానవుడు లోబడకూడదు. రామునికే తప్పలేదు, ఇంక మీరెంత అని నిరూపించడానికి వాల్మీకి చేసిన ప్రయత్నమే ఈ సీతను అనుమానించే ఘట్టం. అంతేకాని రాముని తక్కువ చేసి చూపడం వాల్మీకి ఉద్దేశం కాదు. ఇటువంటి ఆటుపోట్లు అన్నీ తట్టుకొని నిలబడ్డారు కాబట్టే సీతారాములు ఈనాటికి ప్రతి ఇంట్లో, ప్రతి ఊరిలో వాడవాడలా పూజింపబడుతున్నారు. అందరికీ ఆరాధ్యదేవుళ్లయ్యారు. యుద్ధకాండము 119వ సర్గ. ఆ సమయంలో అక్కడకు వచ్చిన మహేశ్వరుడు రాముని చూచి ఇలా అన్నాడు, ఓ రామ! దైవయోగము వలన ఇప్పటివరకు అన్నీ సక్రమంగానే జరిగాయి. ముల్లోకములకు రాక్షసుడైన రావణుని భయం తొలగిపోయింది. నీవు వెంటనే సీతాలక్ష్మణులతో సహా అయోధ్యకు వెళ్లి నీ తల్లి కౌసల్యకు, సుమిత్రకు సంతోషమును కలిగించు. అయోధ్యను పాలించు. అశ్వమేధయాగము చేసి తుదకు స్వర్గమునకు వెళ్ళు. అడుగో, నీ తండ్రి దశరథుడు స్వర్గము నుండి విమానములో నిన్ను చూచుటకు వచ్చాడు. విమానములో ఉన్నాడు. నీవు, లక్ష్మణుడు ఆయనకు నమస్కరించి ఆయన ఆశీస్సులు తీసుకోండి అని అన్నాడు. వెంటనే రామలక్ష్మణులు విమానంలో ఉన్న దశరథునికి నమస్కరించారు. దశరథుడు తన కుమారులను ఇద్దరినీ ప్రేమతో కౌగలించుకున్నాడు. రామునితో ఇలా అన్నాడు, రామా! నీవు నా దగ్గర లేకుండా నాకు ఈ స్వర్గసుఖములు అన్నీ వ్యర్థములే కదా. నా పుత్రుడవై పుట్టి నువ్వు నన్ను తరింపజేశావు. రావణుని వధ కొరకు నీవే కాదు, దేవతలు కూడా యజ్ఞములు చేశారు. రావణ సంహారము చేసి విజయుడవై తిరిగి వస్తున్న నిన్ను చూచి నీ తల్లి కౌసల్య ఎంత ఆనందిస్తుందో కదా. నిన్ను అయోధ్యాధిపతిగా చూడబోవు అయోధ్యావాసులు ఎంత అదృష్టవంతులో కదా.
నీవు అయోధ్యకు వెళ్లి నీ తమ్ముని భరతుని కలిస్తే చూడవలెనని కోరికగా ఉంది. నీవు నీ భార్య సీతతోనూ తమ్ముడు లక్ష్మణునితోనూ 14 సంవత్సరములు అరణ్యములలో గడిపావు. వనవాసమును పూర్తిచేసి నీవు నాకు ఇచ్చిన మాట నిలుపుకున్నావు. రావణ సంహారము చేసి లోకాలకు మేలు కలిగించావు. ముల్లోకములలో కీర్తి గడించావు. దీర్ఘాయుష్మంతుడవై వర్ధిల్లు అని దీవించాడు దశరథుడు. అప్పుడు రాముడు దశరథునితో ఇలా అన్నాడు, తండ్రి, నా మీద దయించి భరతుని మీద కైకేయి మీద దయ చూపించు. నేను అరణ్యవాసమునకు వెళ్లే సమయంలో తమరు వారిని ఈ రోజు నుండి నిన్ను నీ కుమారుడిని వదిలివేస్తున్నాను అని అన్నారు. దయచేసి ఈ శాపవచనము వారికి తగలకుండా చూడండి అని పలికాడు రాముడు. రాముని ఔదార్యానికి సంతోషించి దశరథుడు అట్లే అగుగాక అని వరం ఇచ్చాడు. తరువాత లక్ష్మణుని ప్రేమగా దగ్గరకు తీసుకుని ఇలా అన్నాడు, కుమారా లక్ష్మణ, నీవు నీ అన్న వదలను అయిన సీతారాములను సేవించి నాకు ఎంతో సంతోషం కలిగించావు. ధర్మాన్ని నిలబెట్టావు. నీకు అఖండమైన కీర్తి లభిస్తుంది. రాముని కృప వలన పొందలేనిది ఏదీ లేదు. రామునితో పాటు లక్ష్మణుడు కూడా ఇంటింటా వాడవాడలా పూజలందుకుంటున్నాడు కదా. లక్ష్మణ, ఎల్లప్పుడూ తన స్వార్థమును మరిచి లోకక్షేమం కొరకు పాటు పడే రాముని సేవించి తరించు. దేవతలు, సిద్ధులు, మహర్షులు రాముని సన్నిధి చేరడానికి తహతహలాడుతుంటారు. సీతాసమేతంగా ఉన్న రాముని భక్తితో సేవించుచున్న నీవు కీర్తిమంతుడవు అవుతావు అని లక్ష్మణుని దీవించాడు. తరువాత రాముని పక్కనే తలవంచుకొని నిలబడి ఉన్న సీతను చూచి ఇలా అన్నాడు, పుత్రీ సీతా, కోపావేశంలో నిన్ను అనుమానించి వదిలివేసిన రాముని మీద కోపించకు. నీ మంచి కోరి నిన్ను పరిశుద్ధురాలుగా నిరూపించడానికే అలా చేశాడు. కాని నీమీద ప్రేమ అభిమానము లేక కాదు. కాని నీవు చేసిన పని లోకాతీతమైనది, అందరి స్త్రీలకు ఆదర్శప్రాయమైనది. నీ పతిభక్తిని ఎవరూ శంకించలేరు. నీకు రాముడే పరమదైవము. రాముని సేవించి తరించు అని దశరథుడు సీతకు హితబోధ చేశాడు. తరువాత దశరథుడు విమానం ఎక్కి ఇంద్రలోకము వెళ్లిపోయాడు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 119వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 120వ సర్గ. దశరథుడు వెళ్లిపోగానే ఇంద్రుడు రాముని చూచి ఇలా అన్నాడు, రామ, నీవు రావణ కుంభకర్ణులను ఇంద్రజిత్తును సంహారము చేసి దేవతలకు ఎంతో మేలు చేశావు. ఈ సంతోష సమయంలో ఏదైనా వరం కోరుకో ఇస్తాను అని అన్నాడు. అప్పుడు రాముడు ఇంద్రునితో ఇలా అన్నాడు, మహేంద్ర, నీకు నాయందు ప్రేమ అభిమానము ఉంటే ఈ యుద్ధములో నా కొరకు తమ ప్రాణములను పణంగా పెట్టిన వానరులనందరినీ తిరిగి జీవించేట్టు చెయ్యి. ఈ యుద్ధంలో చనిపోయిన వానరులందరినీ పునర్జీవితులను చెయ్యి. ఇదే నా కోరిక. ఎందుకంటే వీరందరూ భూమి 4 చెరుగుల నుండి తమ భార్య బిడ్డలను వదిలి కేవలం నాకోసరం ఇక్కడకు వచ్చారు. నాకోసరం తమ ప్రాణాలను అర్పించారు. ఈ వానరులందరూ ప్రాణభయం లేనివారు, యుద్ధము అంటే ఉత్సాహంగా ముందుకు దూకేవారు. వారందరూ రాక్షసులతో యుద్ధం చేస్తూ మరణించారు. వారిలో వానరులే కాదు, భల్లుకములు, గోలాంగులములు, ఇంకా ఎన్నో ఇతర జాతుల వానరములు కూడా ఉన్నాయి. వారందరూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నీ అనుగ్రహంతో వారందరూ పునర్జీవితులు కావాలి అని ప్రార్థించాడు రాముడు. ఆ మాటలు విన్న మహేంద్రుడు చాలా సంతోషించాడు. రామా, నీవు కోరిన వరము చాలా గొప్పది. నీవు కోరిన వరమును ప్రసాదించాను. ఈ యుద్ధములో చనిపోయిన వారందరూ పునర్జీవితులు అవుతారు. అంతేకాదు, గాయపడ్డవారు కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. వారందరూ తమ తమ బంధుమిత్రులను సంతోషంగా కలుసుకుంటారు. ఈ ప్రాంతమంతా సస్యశ్యామలము అవుతుంది అని వరం ప్రసాదించాడు. తక్షణమే అప్పటిదాకా చచ్చిపడి ఉన్నవారు, గాయాలతో బాధపడుతున్నవారు సంపూర్ణ ఆరోగ్యంతో లేచి కూర్చున్నారు. ఈ హఠాత్ పరిణామానికి వారు ఆశ్చర్యపోయారు. ఒకరిని ఒకరు అభినందించుకుంటున్నారు. ఆ సమయంలో దేవతలు అందరూ రామునితో ఇలా అన్నారు, ఓ రామ, నీవు వచ్చిన పని పూర్తి అయినది.
ఇక్కడి నుండి అయోధ్యకు వెళ్ళు, వానరములను వారి వారి స్వస్థలములకు పంపివేయి, నీ భార్య సీతను ఓదార్చు, నీకోసరము నిత్యము పూజలు వ్రతములు చేస్తున్న భరతుడిని, నీ తమ్ముడు శత్రుఘ్నుడిని, నీ తల్లులను సంతోషపెట్టు, అయోధ్య పౌరులకు ఆనందం కలిగించు అని అన్నారు. తరువాత దేవేంద్రుడు దేవతలతో కలిసి స్వర్గలోకమునకు వెళ్లిపోయాడు. రాముడు వానరులందరినీ విశ్రాంతి తీసుకోమని అనుమతి ఇచ్చాడు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 120వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. సంపూర్ణ రామాయణం యుద్ధకాండము. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి. దాదాపు 5000 ఏళ్ల క్రిందట. సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం. సెప్టెంబర్ 10, 1935, ఆగస్టు 15, 2006. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. 2024వ సంవత్సరము